చేసుకోపోతున్నాడు. పదండి రా, పదండి. సారీ. నా మూడు బాలు. అమ్మాయి ఏదో చెప్తారా, నేను దిగుతాను సార్. బాబు దిగు బాబు. చూడమ్మా ఒకసారి పైకి. సార్ ఇది కొంచెం నాయక్ సినిమాలో లేదు. నీ మొఖమే కదరా, చెర్రీ కాదు, బ్లాక్ బెర్రీ కాదు. నీకు వద్దనుకున్నా వాడంటే నాకు ప్రాణమే. క్యారీ సాల కమీనా వద్దు. ఒరే కన్నా నీళ్ళు బంగారం గాను, నా మాట నమ్మా. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పమ్మా. ఒక్కసారి నమ్మో కదా నా బంగారం, చెప్పమ్మా. బాబు అయ్యో జరిగింది. అయ్యో 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 సార్, సార్ ఇలాగైతే రేపు హాలిడే డిక్లేర్ చేస్తారా? ఒరే సచ్చినోడా, చేయి తీస్తావా చేస్తావా? సారీ. నీకేం కావాలి బే? ఐ లవ్ యూ చెప్పు, చేయి తీస్తా. ఐ లవ్ యూ రా. సరే ఇప్పుడు చేయి తీయమంటుంటే. అలా కాదు బేబీ, ప్రేమతో. ఒరే అసలే ఎగ్జామ్ ప్రెషర్, మళ్ళీ ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా. మరద్దు, ఐ లవ్ యూ చెప్తే చేయి తీస్తా. కన్నా ఐ లవ్ యూ రా. యు మై డార్లింగ్ రా, తీయరా. చూసారా, వీక్నెస్ మీద కొట్టాను. అన్నా అన్నా ఆపన్నా, కడుపంతా గుడిగుడిగా ఉందన్నా. అనవసరంగా ఆటో తీడిపోతుంది మీరే అన్నమాట. జంక్షన్ వచ్చాక ఆపుతాం కదా బాబు, ఈ పట్నం వాళ్ళు చెప్తే వినరా? ఏం తిన్నాను రా బాబు, ఏమేశారా నాయన. ఆపే ఆపన్నా, ఆటన్నా నీ కాలు మొక్కుతుంది, నీ వాంచాను. ఏమన్నా ఇందక్కడి నుంచి ఆపు ఆపని చెప్తే అర్థం కాదు, నీకు వస్తే అనుకోండి. ఎవరన్నాడు సార్? మా ఊర్లో అయితే ఓకే కానీ ఇక్కడ పాస్ పోస్తే ఏమన్నా పెట్టుకుంటారా? హలో, ఇది సిటీ అమ్మా. ఇక్కడే ఒరే, ఈ స్లమ్ డాగ్ మిలియన్ పట్టుకుని ఎవడరా అంత మాట్లాడేసింది? సార్ మీరా? రమేష్ సార్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మహేష్ బాబులు రమేష్ బాబులు వచ్చారు పోయారు. దిస్ ఈజ్ ఎల్విస్, ఓన్లీ ఎల్విస్. కాల్ మీ జస్ట్ ఎల్విస్. ఓకే బాయ్. సరే కానీ మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు రా? నువ్వు మజాక్ కర్రీ. మా నాన్న ఎక్కడ తప్పిండు నాకేం తెలుసు చెప్పు. తప్పిపోయిండు పతానే. ఆయన తప్పాడా నేను తప్పానా? నువ్వు కాల్ సెంటర్ లో జాయిన్ అయినప్పటి నుంచి నీ వేషాలే మారిపోయినరా. అది సరే గానీ నువ్వు వెంటనే వెళ్ళి ఐస్ తీసుకురా. ఆంధ్రాక్స్ చేస్తున్నారా? ఐస్ విత్ సోడానా లేకపోతే డైరెక్టా? ఒరేయ్, నిన్ను అడుగున్నాను చూడు, అది నేను చేసిన పొరపాటు. క్లాస్కి వెళ్ళి తగలడు. గుడ్ ప్రిన్సిపల్. చెప్తే వినరు. ఎవరికైనా నిజం చెప్తే కిక్కెత్తుంది. మనకెందుకులే, ఈ మధ్య బేవర్స్ గా పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బేబ్స్ రేయ్, మీరేం చేస్తున్నారా క్లాస్కి వెళ్ళకుండా? క్లాస్ కి వెళ్తున్నాను సార్. ఈ వెదవ పిండి ఎక్కడ తెచ్చాడు ఏమిటో. ఒరేయ్, నువ్వు వెళ్ళి ఒక ఐస్ బ్లాక్ పట్టరా. కాన్ఫరెన్స్ కి గెస్టులు ఎనీ మూమెంట్ రావచ్చు.
సరే మరి క్లాసు లేదు గీసేదు పోరా వేదవా నేను సస్పెండ్ చేసి పడతాను అంతే. వేదవని వేదవా వేదవని వేదవా. ఛీ, యమ్మ, 2 days నుంచి తప్పించుకొని తిరుగుతుంటారు ఇప్పుడు దొరికిండ్రా. యాదవ్ జీవితం. సరే 100 దొరికిందా? వాట్సాప్ బ్రో, నా వడ్డీ సంగతి ఏం చేశావు? అది ఇదంతా మామూలే గాని వడ్డీ ఇస్తానని వారం అయ్యింది. అది అది మరి ఇదేంటి నాటకాలు ఆడుతున్నావురా? కూల్ కూల్, వచ్చే వారం కల్లా నా వడ్డీ మొత్తం ఇచ్చేసేయాలి. ఏయ్ రేయ్ రండ్రా. ఈ నాన్న దగ్గర మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టింటారు. ఏదమ్మా మళ్ళీ లూటా? అది సరేరా, ఇప్పుడు ఐస్ ఎలా రా? ఆ? 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 ఉదయాన్నే కామెడీ చేస్తున్నారు బాబు. రండి, రండి, రండి. ఆగండి, ఆగండి. శ్రమం పట్ల రెడీగా ఉండండి. రండి, మనం దొరికింది తీసారా రాయ్? దొరికింది ఐస్. రేయ్, పట్టుకోవే. ఈ వాళ్ళు లాగేసుకుంటారు. అన్నా మీరేంటన్నా? మీర్పేట్ సెంటర్ లో ఫ్రూట్ జ్యూస్ భయ్యా, ఎర్రగడ్డలో లస్సీ సెంటర్ భయ్యా. అయినా మీరేంటి భయ్యా మా మీద పడ్డారు? అరే దొరికింది, దొరికింది. మన ఇష్టం చేస్తాం. ఓకే, పోండిరా, పుణ్యానికి వచ్చేస్తారు. పెట్టరా బాబు. పోయారు చేతులు. బే తెగి బే. 100 రూపాయలకి ఇంతే ఐసా? మీ అదృష్టం బాగుంది సార్, ఈ రోజు బాగా డిమాండ్. అమీర్పేట గర్ల్స్ హౌస్ దగ్గర ఫ్రూట్ జ్యూస్ సెంటర్ వాళ్ళు, లస్సీ సెంటర్ వాళ్ళు అందరి దగ్గర ఫుల్ టు ఆర్డర్ సార్. జాగ్రత్త మొత్తానికి ఏదైనా దొరికింది, పండుగ చేసుకోండి సార్. ఏదో ఒకటి తగలేండ్రా. అలాగే సార్. రాబే త్వరగా రాబే. రండి మీరు రండి. ఈ రోజు మన డైరెక్టర్ అందరూ కలిసి ఒక మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడుకున్నాం. ఈ మాట్లాడిన విషయాలన్నీ కూడా రేపు ఒకసారి మీరందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం వస్తే మన కాలేజీ అభివృద్ధికి అవుతారా? ఒక మంచి కార్యక్రమం చేపట్టినట్టు అవుద్ది. మనందరం కూడా డెఫినెట్ గా తాగండి, ముందుకు తాగండి. మామూలు వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. పోయింది, పోయింది. చూడరా. ఏమైందిరా విధవా? ఇక అన్ని విడమర్చి చెప్తా కానీ అర్థం కాదు. చెవులో చెప్తాను. అవును సార్. వాళ్ళు రమ్మనండి. అలాగే సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు 1 minute, నేను చిన్న ప్రాబ్లం ఉంది. టికెట్ ఎంజాయ్, నేను ఒక్క నిమిషం వస్తాను. హలో, చూసిన చాలుగానే ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. పదండి. చెప్తాను చెప్తాను. పనులు చేయడానికి ఏం తక్కువ లేదు. రండి, పోజులకి ఏం తక్కువ లేదు. పదండి. వస్తానులే బాయ్. బా నువ్వేంట్రా హీరోలాగా? ఈ అమాయకపు కటింగ్స్ ఏం తక్కువ లేదు. సార్ సరే. అసలు ఏమనుకుంటున్నారా మీరు? కొంచెమైనా సిగ్గు చేయడం లేదురా మీకు? ఆ ఐస్ తాట ఎలా వచ్చిందిరా మీకు? నవ్వులోటి సార్ నేను చేసింది ఏం లేదు సార్, అంతైనా సన్నుగాళ్ళు చేసింది. ఈ గ్యాంగ్ అంత సీన్ లేదే. క్షమించండి సార్, ప్లీజ్ సార్. ఇంకేం చెప్పకరా. గదవలారా, మీ అందరికి టీచర్ నుంచి పంపించేస్తా. ఒకరిని మించిన ఒకళ్ళు అబద్ధాల పుట్లా తయారవుతున్నారా మీరు? కాలేజీకి పెద్ద న్యూసెన్స్ లా తయారయ్యారా మీరు? టీసీ నుంచి పంపించేస్తారా? క్షమించండి సార్. తెలుగు నుంచి సార్, ప్లీజ్ సార్, క్షమించండి సార్, ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ సార్, పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్, క్షమించండి సార్, ప్లీజ్ సార్, ఇంకొకప్పుడు ఇట్లాంటి పొరపాటు చేయను సార్, ప్లీజ్ సార్, 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 నీ వాళ్ళ దొరికిపోతున్నారు. నన్ను కొట్టావు? ఏమైందా? ఎంతకు మనం తాగిన జ్యూసులు ఐసు ఎక్కడదనుకుంటున్నారు మీరు? ఎక్కడ సార్? శవాల కింద పెడతారు చూడండి. ఐస్ తెచ్చి పెట్టారు మెదవలు. ఇంకా ఆలోచిస్తారండి సార్.
పారిపోతాడు పడక్కలారా కథ తెచ్చేసిండ్రు బాబు. ఇంతేనా అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ప్రిన్సిపల్ ఆఫీస్ కి దారిలో కొంచెం చెప్తారా? షూర్, వై నాట్? స్ట్రైట్ కెళ్ళి పైకి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అదే ప్రిన్సిపల్ రూమ్. థ్యాంక్ యూ. ఏంటి ప్రభాస్ మూవీకి అసలు టికెట్స్ దొరకట్లేదు? ఆన్లైన్ లో టికెట్స్ ట్రై చేయవే, తప్పకుండా దొరుకుతాయి. ట్రై చేయడం ఏంటి ఇక్కడ కూడా హౌస్ఫుల్లా? నువ్వేంటి ఇక్కడ? ఇది కాఫీ జాయింట్, ఇక్కడికి ఎవరైనా రావచ్చు. ఎరా అనిల్, ఈ మధ్య కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. అసలు నేను నీకు గుర్తున్నానా లేక మర్చిపోయావా? ఓ తెగ మెసేజ్లు పెట్టేవాడివి. అంటే ఆ మధ్యన నా మొబైల్ మిస్ అయింది, సో Order repeat కాంటాక్ట్స్ చేయండి, అన్ని పోయాను. అయ్యో. మేము మామూలుగా అప్పుడప్పుడు పని పాటు లేకుండా ఇక్కడికి వస్తుంటాం అంతే. ఆ, మీకు ఏంటి పని పాటు లేదు? రేయ్, ఏమైంది ఇక్కడ? ఏయ్, ఏ లక్ష్మి, ఏంట్రా? ఏ చక్రి, ఎవరు తెలుసా? మా అనిల్ వాళ్ళ కజిన్ రా, కర్నూలు సాగారే. సారీ అండి. సారీ నేనే చెప్పాలి, కానీ మీరే ఫస్ట్ చెప్పేశారు. ఇట్స్ ఓకే యార్. లక్ష్మి చలో యార్, బహుత్ లేట్ హో గయా. మళ్ళీ టికెట్స్ దొరుకుతాయో లేదో, పద. పద. సారీ బస్. ఏంటి ఇంతమంది జనం ఉన్నారు? జస్ట్ సెకండ్, దిస్ ఇస్ టూ మచ్. నన్ను ఐమాక్స్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి ఇక్కడ అమ్మాయితో ముచ్చట్లాడుతున్నావా? నిజం చెప్పే, ఇదెవరు? ఇలా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? రోజుకొక అమ్మాయా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఐమాక్స్ దగ్గర రమ్మని ఇక్కడ దీంతో కూర్చున్నావా? ఇడియట్, సిగ్గులేదు నీకు. సారీ సిస్టర్, ఈ బర్త్డే ఎప్పటి నుంచి తెలుసు మీకు? రోజు నాకు మెసేజ్లు, మిస్ కాల్స్, ఐ లవ్ యూ అని. ఇప్పుడేమో మీతో కూర్చున్నాడు. అయ్యో గజలక్ష్మి, గజలక్ష్మి. బాబోయ్. గర్ల్ ఫ్రెండ్ బాగా ఇది. రావే కూర్చో. ఎలా ఉంది నా స్కెచ్? బాగా చేశానా? The history of thermodynamics is a fundamental strand in the history of physics, the history of chemistry, and the history of science in general. Owing to the relevance of thermodynamics is much of science and technology, its history is finally woven with the development of classical machines, quantum machines, magnetism, and chemical kinetics to more distant apparent fields such as meteorology, information theory, 26, 27, 28, 29, ఏ మందిరా. రే ఇక్కడ రారా, ఇక్కడ రాబే. గుడ్లు కొట్టురా దానికి. ఏయ్, కొట్టు బే, లేదంటే ఇవన్నీ నేనెత్తి పైన కొడతా. 41, 42, 43, మిస్ అయిందిరా. సారీ. హలో మిస్టర్. వన్ సెకండ్. హలో. 1 సెకండ్ అండి. ఏంట్రా కనిపిస్తే చాలు పని రెచ్చిపోతారా? మన కాలేజా ఎంత బాగుంది బాబు. రెడ్ కళ్ళు నెత్తికెక్కే ఈ అబ్బాయిలకి. కరెక్టే. రేయ్, ఏంట్రా లుక్? కాలేజ్ వచ్చే కొత్త అమ్మాయిలకి ఇలాగేనా రెస్పాన్స్ ఇచ్చేది? కానీ చూస్తారో ఏంటో. మీకు మాత్రం. కాలేజ్ అనుకుంటాను.
ఉందేంటి? అబ్బా ఇంకా తిట్టు ఇంకా. మీరు సూపర్ బాబు, పేరు చెప్పమ్మా. ఈ తిట్టే కన్నా బాబ్బా. ఏమయ్యా నీకు ఈ వయసులో డిచ్లు అవసరమా? ఏంటి స్టూడెంట్సే కాదు ఇక్కడ పెద్దోళ్ళు కూడా కుర్రాళ్లే. అసలు నువ్వు ఎవరు తల్లి? అసలు నువ్వు నేను గుద్దానా గుద్దలేదా? గుద్దలేదనుకో, బట్ ప్రికాషన్. ఎనీవేస్ ఐఎమ్ శీతల్, ట్రాన్స్ఫర్ స్టూడెంట్ ఫ్రమ్ వైజాగ్. మరి నేను ఎవరో తెలుసా? ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్. ఎస్. సారీ సార్, అదేదో పొరపాటు అయిపోయింది. ఈ కాలేజ్ కుర్రాళ్ళు బొత్తిగా బుద్ధి లేకుండా పోతున్నారు. వాట్ యు మీన్? అసలు ఏం జరిగిందంటే. స్టాప్ దిస్ నాన్సెన్స్. సారీ సార్. పెద్దోళ్ళు ఇలాగైనా మాట్లాడేది? ఐ రిజెక్ట్ యువర్ అప్లికేషన్. సార్ ప్లీజ్ సార్ సారీ సార్, ఏదో తొందరపడ్డాను సార్, క్షమించండి సార్, ప్లీజ్ సార్. ట్రస్టీ రావు గారు కూతురు, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి సార్. ఎందుకో? నేను డిసిప్లిన్ లేని వాడికి హిట్లర్ని. అది కాదు సార్, మీ పోస్ట్ పీకేసి మీరు నా పోస్ట్ లోకి వచ్చారు, నేనే పోస్ట్ వెతుక్కోవాలని కొంచెం. ఓ అలా అంటావా? అయితే కాంప్రమైజ్ అయిపోదాం. చూడమ్మా, దిస్ ఈస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. సారీ సార్. ఇకనైనా బీ కేర్ఫుల్. గో ఫిల్ ద ఫార్మ్ అండ్ గెట్ ద క్లాస్. వామ్మో, ఇతను ప్యూన్ కి ఎక్కువ, ప్రిన్సిపల్ కి తక్కువ. బచ్కే రే బాబా. మేడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ రోజు మీరు మా టీచర్ అని తెలీదు. అంటే టీచర్ కాకపోతే అందరికి తప్పుడు డైరెక్షన్ ఇస్తారా? అలా కాదు మేడం, నేనేదో లోకంలో ఉంటాను, అప్పుడు అది అలా చెయ్యాలనిపించింది. ఇప్పుడు నేను మీకు సారీ చెప్పాలనిపించింది. ఇట్స్ ఓకే, పాన్ చూసుకో. ఇఫ్ యూ డోంట్ మైండ్, బస్ బాగా లేట్ అవుతుందేమో, మీకు లిఫ్ట్. సారీ. ఆటో. శీతల్ మై డార్లింగ్, ఇంత అందంగా ఉన్నా బెట్టే, పిచ్చెక్కిపోతాం తెలుసా. అస్సలు ఇలాంటి పెళ్లి చేసుకుంటాను ఊరంతా పందిరేసేస్తుంది తెలుసా. అయితే రాత్రి ఎన్ని సీసాలు? పోనీ ఎన్ని పెగ్గులు? ఏంట్రా ఈ మధ్య మీ కాలేజీలో డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయంట? అదే మీ పక్క కాలేజీ వాళ్ళంటే విన్నాను. ఏంట్రా మరి పట్టపగలే ఈ కలలు? అది మీ వయసులో చెప్పినా అర్థం కాదులేండి. మీ వయసు దాటాకే నాకు ఈ కష్టాలన్నీ. ఇంకో వేస్ట్ గాడు వచ్చాడు. పోనన్నా, జోగి కలిస్తే బూడిదరాలినట్టుంది. బస్ స్టాప్ లో ఎవరైనా ఫ్రెష్ వస్తే చెప్పు. ఓకే ఎరా అంటే నానిప్పుడు నీ గురించి పొగుతున్నారా? అవునా? దా థ్యాంక్స్ అంకుల్, మా అయ్య కన్నా మీరే బాగా యాద్ చేస్తారు. అవునవును, మీ అయ్య కూడా మా వాడిని బాగా యాద్ చేస్తుంటాడు. అరే మీ డాడీ సూపర్ రా, మస్తు ఎంకరేజ్మెంట్ ఇస్తుండు. అరే ఈ పోరు ఎప్పుడు వచ్చిందిరా? లాస్ట్ మంత్ దాకా హాస్టల్ ఉండేదిరా, అక్కడ ఫుట్బాల్ ఏదని ఇక్కడ మక్క మార్చారు. మందు కదరా? అంత లేదు కానీ ఇవి కొంచెం డీసెంట్. ఓ పల్లెవేలుగా. అనిల్ టిఫిన్ రెడ్. హాయ్, మీరు చక్రి కదా? కమ్. అరే టిఫిన్ తిన్నంటే రెడీ అయిపోతుంది. అవును, నా పేరు నీకెలా తెలుసు? మీ అందరి బాగోతం ఎవరికి తెలీదు. ఏంటి బంక? నూడిల్స్ రా, నీకిష్టమనే చేశాను. వామ్మో తల్లి, ఇది పోస్టర్లు అంటించడానికి వాడచ్చు. నీ బ్రతుక్కి ఇదే ఎక్కువరా. ఏదో ఒకటి లాగించుదే. బానే ఉంది కదరా? నువ్వు నోరు మూసుకొని తిని, నీకు అన్ని బానే ఉంటాయి. మన క్యాంటీన్ కన్నా ఈ ఫుడ్ బెటర్ రా. తిను, నీకు ఏదైనా బెటర్. పడిందా నీకు? ఇది ఒక పెద్ద అలవాటు. టిఫిన్ ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. చూసుకోవచ్చుగా. చూసుకోలేదు, బాటిల్ చేయి జారిపోయింది. ఆయన ఇప్పుడు సాస్ అవసరమా?
బాబు అసలు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ పద, మన బయట చాలా పనులు ఉన్నాయి. సరే వస్తాను, టేక్ కేర్. నేను నడిచేస్తే మాస్ మాస్ మాస్. శీతల్ వద్దురా మామ, నీకు తెలీదు వాళ్ళ అయ్యా కాలేజీ ట్రస్టీరా. అయితే ఏంట్రా జుత్తు ఇడియట్ సినిమా చూపించాల్సిందే. యాక్ట్ 2 అలా కాదే, నిన్ననే దాని చేతి నానా తిట్లు తిన్నావు, అప్పుడే మర్చిపోయావా? ఇదెప్పుడు రా? ఎక్స్పెక్ట్ చేశా ఈ ఫిగర్ ఇక్కడనే ఉంటదని. హాయ్ శీతల్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఆ రోజు భాను పైన పడ్డ వెగ్ నీ పైన వేయమన్నాను. నేను అలా చేయకూడదు. ఫర్ దట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యాక్చువల్లీ నీ అంత అందమైన అమ్మాయికి రోజు ఇవ్వాలా కానీ గుడ్డు వేయకూడదు. నీకు రుజువు కావాలంటే ప్లీజ్. థ్యాంక్స్. ఏంట్రా ఫ్లర్టింగా? థ్యాంక్స్. నువ్వు నవ్వినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో లెట్స్ సెలబ్రేట్. సో లెట్స్ హ్యావ్ సమ్ డ్రింక్. యా. వీడు మన ఫిగర్ నే తొక్కేసేలాగా ఉన్నాడు. ఈ వైజాగ్ పిల్ల మస్తు ఫాస్ట్ గా ఉందిరా మామ. ఒక్కసారి నేను వెళ్ళి చుప్పి ఏంట్రా? రాయేసి వస్తాను రా. ఏదో హాయ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాక్చువల్లీ మా వాళ్ళల్లో ఒక నీకు సారీ చెప్పాలనుకుంటున్నాడు. ఏంట్రా సారీలు సారీలు చెప్తున్నారు? ఈరోజు ఏమన్నా సారీ డేయా? ఏమో నీ ఇష్టం. వెళ్ళి పని అయిపోయింది మొత్తానికి. వీడు చేసేది వచ్చింది ఇదన్నమాట. అరే మామ, షీఈ్ వెయిటింగ్ ఫర్ యూ రా. వెళ్ళు వెళ్ళు, నీకు సారీ చెప్పాలంటరా. ప్రొసీడ్ ఇంకా కూర్చున్నావేరా? ఎరగలుస్తుంది చూడు. వీడికి ఉంది ఇప్పుడు. శీతల్ సారీ చెప్పాల్సింది నువ్వు కదా, నేను. మామా సచ్చాడు రైడు. వాట్? ఎస్, నేను చూసుకోలేదు. యాక్సిడెంట్ ఒక జీతాన్ని మార్చింది. ఇంకా ఇప్పుడే మా ఫ్రెండ్ చెప్పాడు. నువ్వు టెన్షన్ పడవు. ఐ అనిల్, కాలేజ్ క్యాప్టెన్. వీడు కాలేజ్ క్యాప్టెన్ ఏంట్రా? ఇంకా సంగతి ఇప్పుడు కాదు, మళ్ళా చెప్తాను. ఐ అనిల్, కాలేజ్ క్యాప్టెన్. వీడు కాలేజ్ క్యాప్టెన్ ఏంట్రా? అచ్చా, దేంట్లో? గ్యాస్ కంపెనీలోనా? అమ్మో, ఇదేంట్రా ట్విస్ట్? ఐ థింక్ ఐ లైక్ దిస్ గర్ల్. వీడు నీకన్నా కొంచెం సిన్సియర్. ఎనీ ప్రాబ్లం? నాకు బాను ఆల్రెడీ చెప్పింది. యాక్చువల్లీ నేనే మీకు సారీ చెప్పాలి. వామ్మో, ఈ పిల్ల మామూలు పిల్ల కాదురా బాబోయ్. గుడితో పాటు పిల్ల లింగాన్ని కూడా మింగేసే టైప్ రా. సిల్లీ ఫెలో కదా. మన స్కూల్లో రాసుకొచ్చినట్టు వీడు తీసుకొచ్చాడు. అరే మామా, ఎర్రగడ్డం. అవుతున్నా మాట్లాడుతున్నారు పెద్ద మనిషితో. పని చేద్దాం. మరీ మీరు మొహటం పెట్టేస్తున్నారు సార్. ఆగబే, నీ కంగారు ఎక్కువ. ఓ మై గాడ్, చూడండి అక్కడ. అయితే అరే కర్మారా బాబు. ఏంట్రా ఈ కారు, సూపర్ రా. ఇలాంటి కారు గాని తీసుకెళ్లి శీతల ముందు పెడితే పడిపోతా. సీతని నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? చాలే భయ్, ఎవరికి దక్కితే వాళ్ళకి. గేమ్ ఇస్ ఆన్. అరే టూ మచ్ రా, అన్ని మీరే పంచుకుంటారా? వన్ వే ట్రాఫిక్. ఎప్పుడు చూడు మాయాన కథలే. మీరు వేరే వాళ్ళు చూసుకోవచ్చు కదా. సరే సరే రా, ఇప్పుడు ఏంటి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్? సింపుల్.
దొరై పప్పు మీరిద్దరు మంట తీసండి. లోపల కార్ కీస్ ఉన్నాయి. మనం ఈ బండి మీద అలా 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 షికారు ఎక్కడ వదిలించొచ్చు. అలాగే ఇంతకన్నా భాగ్యమా, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంతెందుకు, రేపే వాళ్ళ నాన్నగారితో మాట్లాడిస్తా. అలాగేనండి. హ్యాపీయేనా? రారా అరే తొందర రమ్మని చెప్పరా, టెన్షన్ ఉంది. తిరిగించారా? థ్యాంక్ యూ సార్. వచ్చేస్తారు బండి బయటకు వస్తారు ప్రిన్సిపల్. మంట ఫైల్ ఫైల్ ఎవరు అక్కడ? ఫైర్ అర్జెంట్ ఫైర్ పిలవండి. వాసన చేసిమంట బండి స్టార్ట్ చేయనా? అయ్యో సార్ నా కార్ అండి. ఎవరులేరా నీ పని ఇది? దొంగ సచ్చినోళ్ళారా? రే నీకు మామూలు కదా, నీ సంగతి తర్వాత చెప్తా. పోలీసులు దొరికిపోతాం. సూపర్ గా ఉంటది మరి, నీకు వచ్చింది కదా. ఎందుకు ఆపుతాము? ఓకే 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 ఓకే. బ్రేక్ ఎట్లేసు బావా ఇది విమానం కన్నా సూపర్ ఫాస్ట్ గా ఉంది రో. మరి అదే 1500 cc అమ్మా. సూపర్ అంటే సూపర్ డూపర్ కార్రా. కానీ కార్ తో పాటు ఇదేదో గ్రీటింగ్ కార్డు ఉందిరా. ఇంకా పేరు కూడా రాయలేదా, కానీ క్రిస్టియన్ మాత్రం సైన్ చేసింది. అంటే సైలెంట్ లవర్ రా నీలాగా. కానీ వద్దురా, కార్ తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేద్దాం. పాపాడు ఎంత ప్రేమగా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. బాబు ఇప్పటికే దీని మీద పోలీస్ ఎంక్వైరీ మొదలైంటుంది. అనవసరంగా ప్రాబ్లమ్స్ లో పడతాం. దీన్ని ఇక్కడ వదిలిపెట్టాం. సూపర్ రా. టూ మచ్ రా. ఒట్టి కారే తోకే, ఈ కార్ తో పాటు ఒక లవర్ గ్రీటింగ్ కార్డు కూడా ఉంది. ఇలా వదిలేస్తే అన్యాయం రా. ఏమంటావురా? ఓ పని చేద్దాం. యువర్ రైట్. దీన్ని ఎక్కడ దాచిపెడతాం. మన పని అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటి ముందు వదిలిద్దాం. అంతవరకు మీరంతా గప్చు. ఏంటి? అయ్యో నోట్స్ మర్చిపోయాను. అయ్యో ఇదేంటి? ఓ షిట్, ఇప్పుడే బాగుంది, అప్పుడే ఏమొచ్చింది దీనికి? నానా బండి మెకానిక్ షెడ్ లో ఇస్తున్నాను, సాయంత్రం పికప్ చేసుకో. కర్మరా బాబు, ఇప్పుడు ఈ ఆటోలో వాళ్ళకి పండగే పండగ. పండిస్తావా? హాయ్, సేజ్ కాలేజ్ కదా, నన్ను గుర్తుపట్టలేదా? ఇట్స్ ఓకే, నాదంత ఇంప్రెస్ అయిన ఫేస్ కాదు. నేను కూడా అదే కాలేజ్. ఓ సారీ, ఐఎమ్ చక్రి. ఏంటి ఆటో కోసం వెయిటింగ్? ఈ ఏరియాలో 7 సీటర్స్ ఫుల్. దారిలో మంచి ఫ్రీ మసాజ్ కూడా అవుతుంది అనుకోండి. ఐఎమ్ శీతల్. ఇఫ్ యూ డోంట్ మైండ్, సేమ్ కాలేజ్ కదా, కెన్ ఐ డ్రాప్ యూ? అఫ్ కోర్స్ నా బండి అంత ఇంప్రెస్ చేసే వెహికల్ కాదనుకోండి, బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే, చలో కమ్. అవును, రోజు బండి మీద ఎందుకు దండగా? సరదాగా కార్లో రావచ్చు కదా. నా స్కూటీకి ఈ రోజు మూడ్ బాగాలేదు. థ్యాంక్ గాడ్, సమయాన్ని నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే అంతే సంగతులు. మీరు బైక్ చాలా బాగా నడుపుతారు. రియలీ? థ్యాంక్ యూ. శీతల్ కదా, చక్రి. సారీ అండి. ఎందుకు? అదే మాటల్లో కాన్సన్ట్రేషన్, స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు. భయ్యా 3 ఐస్ క్రీమ్స్. భయ్యా కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. అట్లనే అమ్మా. నాకు వెనిలా లేదా బటర్ స్కాచ్ కావాలి. నీకు? ఐస్ ఫ్రూట్ కావాలి. పర్వాలేదు, వేరే ఫ్లేవర్ అయినా ఇచ్చేసే. మా ఫ్రెండ్స్ చూసి నన్ను ఏడిపిస్తారు. ఏమీ కాదు, లోపలికి నడు, నేను చూసుకుంటా కదా. అర్థం చేసుకోరా, నువ్వంటే అమ్మాయివి, నాలాంటి అబ్బాయిలకే
ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ యార్ అండర్స్టాండ్. చచ్చినోడా మరీ ఇంత డర్పోకైతే ఎలా? అది వారిని వీడికి ఇంత సీన్ ఉందా? ఓకే నేనే వెళ్తా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. బాయ్. శీతల్, యా ఈరోజు సాయంత్రం గెట్ టుగెదర్ ఉంది, మీరు వస్తే బాగుంటుంది. ఏమీ అనుకోకపోతే. లైట్ లో యార్ పార్టీకా? అసలే హైదరాబాద్ లో తేడా కేసులు ఎక్కువ. అలాంటిదేం కాదు. సైన్స్ గ్రూప్ వాళ్ళు చిన్న పార్టీ ఇస్తున్నారు. మొన్న కాంపిటీషన్ కొట్టారు కదా, అంతే. ఏమో బాబు, అసలే సైన్స్ గ్రూప్ అంటేనే తేడా. కెమిస్ట్రీ అని ఫిజిక్స్ తో స్టార్ట్ చేస్తారు. సారీ డ్యూ. అరే 1 second. ఇంకో One second. ఇదేంటే? ఏంటి? ఓ అదా స్లీపింగ్ పిల్స్ రా. నిద్ర పట్టి చావదు, ఏం చేస్తాం? ఈ వయసులో నీకెందుకే? హాస్టల్ జీవితం ప్లస్ కాల్ సెంటర్ జీవితం నరకం రా బాబు. అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఈ తిప్పలు. ఏడ్చావు. నీకేంటమ్మా, ఒకప్పుడు నువ్వు హాస్టల్లోనే ఉన్నావు, ఇప్పుడు మీ కజిన్ ఇంటికి వెళ్లి హాయిగా మకం వేశావు. అందరికీ అంత అదృష్టమా? జీలో డీ చేయకు, పద. మీరేం వరి పడకండి సార్, మన కారు దొరికినట్టే. ఎస్ఐ గారు చాలా సిన్సియరు. క్రిష్ గారా, రండి రండి కూర్చోండి. సార్, అసలే మీది ఇంపోర్టెడ్ బండి, ఎక్కడికి పోతుంది సార్? అది కొట్టేయటానికి వాడికి దమ్ములున్నా దాన్ని అమ్ముకోటానికి అబ్బ కాదు, వాడి తాతలు దిగి రావాలి. అంటే సార్, మీది ఇంపోర్టెడ్ కారు, ఎక్కడ కనిపించిన ఇట్లే పట్టేచ్చు. కాకపోతే కొట్టేసిన వాడు తెలివి తక్కువ వాడు అయితే తప్ప మీ కారు మీకు దొరకదు. అది మరి ఎలా? సింపుల్ సార్, పార్ట్ బై పార్ట్. పార్ట్ బై పార్ట్? అదే సార్, స్టీరింగ్ వీలు కింగు కోటి, సీటు అఫ్జల్ గంజు, బాడీ రాణి గంజు. అదంతే కారు. నో 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 నో, డోంట్ వరీ, మాకన్నీ తెలుసండి. ఈ స్పెషల్ కార్లని ఎవడు ఎప్పుడు ఎక్కడ మారుస్తాడో వాళ్ళందరినీ రౌండప్ చేసేసాం. ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే వాళ్ళని ఉతకడం ఖాయం. మరి అప్పటిదాకా మీ ప్రయత్నాల్లో మీరుండండి సార్. సార్, మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఆ మాత్రం చేయలేరు సార్. నా నెట్వర్క్ ఆల్రెడీ ఆన్ లో ఉందండి. సరే కానీ సార్, మేము ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యూర్ మై పంకిన్ పంకిన్, హలో హనీ బనీ, ఫీలింగ్ సంథింగ్. మనోడు మంచి స్పీడ్ మీద వస్తున్నాడు రా. రాని రాని. అరే సార్ మంచి ఊపు మీద ఉన్నారు. ఏం లేదురా, ఈరోజు సాయంత్రం పార్టీ కదా, ఫుల్ టు ఎంజాయ్ చేయాలి. అన్నా చక్రి, కేవలం ఒక్క లిఫ్ట్ ఇస్తేనే కింద మీద అయిపోతున్నావే. ఇక ఆ పిల్ల పార్టీకి వస్తే నీ పరిస్థితి ఏంట్రా? అంటే తెలిసిపోయిందా? నీ నెట్వర్క్ హచ్ కన్నా ఫాస్ట్ ఉంది కదా. ఒరే, నువ్వెప్పుడు ఏ స్కీమ్ లతో బాగా తెలుసులేరా. మనకు తెలియదు అనుకుంటున్నాడు. శీతల్ ఇంటికి వెళ్ళి టైర్ పంచర్ చేసి లిఫ్ట్ ఇచ్చి పార్టీ ప్రపోజల్ పెట్టినా. లేదులే మామా, పార్టీకి రానన్నదిరా. ఒకవేళ మనం ఒప్పిస్తే అర్థం చేసుకోండి మాస్టర్. ఏం అర్థం చేసుకోవాలరా? దేనికైనా సొల్యూషన్ ఉంటుంది బాబాయ్. అంత లేదులే బాబు, ఆమె రానన్నది కదరా. నువ్వు చూస్తావు కదా. అరే శీతల్ రావడం ఇంపాసిబుల్ రా. హీరోయిన్ రెడీగా వెయిట్ చేస్తుందా? ఇప్పుడు హీరోయిన్ రెడీ అవుతా చూడండి. హే అనిల్. హాయ్. హే హాయ్, వాట్సాప్?
ఏంటి ఇక్కడ ఇలాగా? వాట్ ఆర్ యూ డూయింగ్? నాన్నగారి గురించి వెయిటింగ్. నువ్వేంటి ఇక్కడ? కూల్, వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్ యార్. చెత్తగాడు ఒక్కడూ టైంకి రారు. హే శీతల్, మనకు కొంచెం టైం ఉంటే షెల్ వి గో అండ్ గ్రాబ్ కాఫీ? నో యార్, నాన్నగారు ఆల్రెడీ బయలుదేరారు. ఆల్రెడీ వస్తున్నారు. సరే, సాయంత్రం పార్టీకి వస్తున్నావు కదా. పార్టీ? నో యార్, నాకెవరు తెలియదు కదా. డోంట్ బి సిల్లీ. అనిల్ ఈజ్ హియర్. ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్. నువ్వు వస్తేనే కదా అందరికీ పరిచయం అయ్యేది. వన్ స్టాప్ ఫర్ ఆల్ ద ఫ్రెండ్స్. అయినా ఇదే మందు పార్టీ కాదు. జస్ట్ ఫీల్ ఫ్రీ. నాన్నగారు. మా ఫాదర్ కార్డ్. హాయ్ డాడ్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ అనిల్. హలో సార్, గుడ్ ఈవినింగ్. హలో బాబు, లిఫ్ట్ కావాలా? వద్దు అంకుల్, శీతల్ మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది. నేను జస్ట్ కంపెనీ ఇస్తున్నాను అంతే. బై ద వే అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, శీతల్ ఒకసారి సాయంత్రం పార్టీకి పంపరా ప్లీజ్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఎనీథింగ్ స్పెషల్? ఎస్ అంకుల్, మన కాలేజ్ సైన్స్ క్లబ్ ఇస్ విన్నర్ ఇన్ ద కాంపిటీషన్, సో సెలబ్రేషన్. షూర్ షూర్, మేము రావచ్చా? అయ్యో అంకుల్, మీరు అది అనుకున్నంత పెద్ద పార్టీ ఏం కాదు. జస్ట్ స్మాల్ గెట్ టుగెదర్ అంతే. జస్ట్ టీ అండ్ స్నాక్, దట్స్ ఆల్. ఏంటమ్మా, వాట్ హ్యావ్ యు డిసైడెడ్? మీరు పర్మిషన్ ఇచ్చారు కదా. ఓకే, ఐల్ కమ్. థ్యాంక్స్ అంకుల్, బతికించారు. రామా, బండెక్కు. ఓకే, బాయ్ అనిల్, సీ యూ ఎట్ ద పార్టీ. బాయ్ కాదమ్మా, ముందు నువ్వు రా, లేకపోతే నేను జఫాగాండి అయిపోతాను. అసలుకే బోల్డ్ బెట్టగా సార్. జాగ్రత్త అంకుల్, త్వరలో నేను మీకు అల్లుడిని అయిపోయాను. ఈ అదలు చూస్తే మనం సాయంత్రం బెట్టింగ్ కోసం కానీ ఈ పిల్ల వస్తుందంటావా? వస్తే పండగ. లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ ఉండు, నీ పని చెప్తా. హే, నే నంబర్ 1. అరే అరే, అయ్యో అరే, అయ్యో సత్యంరా. తిక్క కుదిరింది. ఏమైంది? వారిని అక్కమ్మ అనుకున్నా, చేసిన పాపం ఊరికే పోదని. కర్మరా బాబు. హాయ్ చక్రి, ఏంటి సంగతి? టైర్ పంచరా లేక ఎవరైనా గాలి తీసారా? అయ్యో ఏం లేదు, టైం బ్యాడ్ అంతే. సో స్వీట్. చూస్తుంటే బాధగా ఉందిరా. 1 సెకండ్. చక్రి, ఏం బా రాలేదు. చక్రి, నీ దగ్గర ఏదైనా మంచి ఫోటో ఉంటే ఇస్తావా? గ్రాచారం ఎం కుడిస్తే ఎలాగే ఉంటుందంట. 1 సెకండ్. ఇది ఓకేనా? ఎప్పటిది? నా చిన్నప్పుడు. సో స్వీట్. నువ్వు అసలేం మారలేదు. 1 సెకండ్. ఏంటిది? ఒరే పుల్లయ్య, దీన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటారా? నాకేనా? లేదు, మహేష్ బాబుకి. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ డార్లింగ్. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి 1 సెకండ్ కూడా అవ్వలేదు, అప్పుడే డార్లింగ్ అనేస్తావా? అంటే నాకు అలవాటు, నచ్చిన వాళ్ళని అలాగే పిలుస్తుంటాను. సరే సరే, నీ ఫోటో నా దగ్గర ఉంది, నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ నీ దగ్గర ఉంది. దీంతో అడ్జస్ట్ అయిపోతాలే. బాయ్. అరే అరే లక్ష్మి, వారిని ఏంటో ఇదేదో పిచ్చి పిల్లలా ఉంది. ఏమోరా బాబు. బ్రదర్స్ అండ్ గర్ల్స్, వీఆర్ ప్రౌడ్ వన్స్ అగైన్. రెండోసారి కూడా ఈ సైన్స్ కప్ మనదే. మాటల తర్వాత బాబు ముందు ఆగ్ని. కూడా మనదే అవ్వాలి. ఎస్, వచ్చే సంవత్సరం కూడా కప్పు మందే కావాలి. 3 cheers. మరి ఫ్రెష్ టాలెంట్ ఉన్న టాలెంట్ కలిస్తేనే కదా వచ్చే ఏడాది కూడా కప్పు మనదవుతుంది. కాలేజ్ పౌరు మనం నిలబెట్టాలి. అబ్బా, రేపటి సంగతి ఇప్పుడు ఎందుకు? ఇప్పటి సంగతి ఇప్పుడు ఆలోచిద్దాం. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. పార్టీ అంట ఎక్కట్లేదు ఎక్కువ తాగావు, అవుట్ అయిపోతావు. ఏంట్రా బాబు, నువ్వు తాగితే నాకు ఎక్కిపోతుంది. ఈ రోజు మీ అందరికి నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను. నా డార్లింగ్, నా జిగర్ కట్టు కూడా ఇక్కడికి వస్తుంది. ఎవర్రా? ప్రియాంకనా? శీతల్ రా. థింక్ ఆఫ్ ద డబుల్. హియర్ షీ కమ్స్. ఏం పిల్ల వచ్చింది రోయ్.
Coming, baby. Hi, Sheetal. Hi. Please come. Double mind block అయితే. హాయ్ బాయ్స్. Sheetal, these are my friends. ఎవరు వీళ్ళేనా చెత్తనా కొడుకులని పొద్దున్నన్నావు? చక్రి నాకు ఆల్రెడీ తెలుసు. మార్నింగ్ సారీ No problem. ఈ అదవేషన్ నాకు తెలుసు. మార్నింగ్ లిఫ్ట్ ఇచ్చింది ఇదే కదా. సో స్వీట్. థ్యాంక్స్ చక్రి. అనిల్ నువ్వన్నట్లు మీ ఫ్రెండ్స్ ఏం అలా కాదు, బట్ వెరీ నైస్ గ్యాంగ్. ఏయ్ సాఫ్ట్ డ్రింకా లేక హాట్? బాబు మీరా డ్రింక్స్ లో ఏం కలుపుతారో నాకు తెలుసు. ఐల్ టేక్ వాటర్. ఓకే చలో. హలో ఐమ్ శీతల్. Hi. ఎలా ఉన్నారు? హౌస్ ద పార్టీ గోయింగ్ ఆన్? ఏంటి లేటు? చూసారా వీడు మన ఫ్రెండ్షిప్ పైన ఒపీనియన్ ఎలా హైలైట్ చేసి చెప్తున్నాడు. ఒక్క పోరి కోసం మమ్మల్ని అనుకుంటావా? చెప్పు. రే అమ్మాయిలు ఎవరు వస్తారు రే పోతారా? మన ఫ్రెండ్షిప్ ఫిక్స్ రా. అర్థం చేసుకుంటా రే. అది కాదురా, నేను ఇన్వైట్ చేస్తే రానంది, మరి నువ్వు ఇన్వైట్ చేస్తే ఎలా వచ్చిందిరా? దట్ ఈజ్ అనిల్. కొంచెం క్లాసు కొంచెం మాసు మిక్స్ చేసి రుద్దా అంతే. టూ మచ్ రా మా, నువ్వు జీనియస్ రా. పొగడద్దు రే, డ్రింక్స్ తీసుకొస్తానుండు. అరే బ్లాక్ గిడ కలుస్తున్నారా? చక్రే ఏయ్ ఒక్కసారి రావే. హాయ్ రా. హాయ్. ఏంట్రా పార్టీకి రానన్ను, మరి సర్ప్రైజ్ ఏంటి? అలా కాదురా, మీ వాడు సరిగ్గా మా డాడీ ముందు నన్ను ఇంప్రెస్ చేశాడు. అంటే నేను సిన్సియర్ గా పిలిస్తే రానన్నావు, కానీ వాడు ఇంప్రెస్ చేస్తే వచ్చావా? అలా కాదు. గ్రేట్ రా. వామో నీకు ఎక్కువైనట్లుందిరా. అనిల్, ఒరే అనిల్, ఇప్పుడు వాళ్ళెందుకురా? ఏంటి చేతులు నేనున్నా. మీ వాడు ఫుల్ ఎత్తేసినట్టున్నాడు రా. బాబు మళ్ళీ మొదలు పెట్టావా? అరే అలా కాదురా, సీతని నేను ఇన్వైట్ చేశాను కదా, అప్పుడు రానుంది. నువ్వు ఇన్వైట్ చేస్తే అదేంట రే చూస్తారా, ఇప్పుడు కూడా సారీ చెప్పకుండా వెళ్ళిపోయింది. రే పదరా. అరే మా వదిలేరా. రే అనవసరం చేతులు తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ గా పిలిచాను కదరా. ఏంట్రా మీరు చెప్పండి రా. పదండి చెప్పండి ఇంటికి. అరే నేను అంత ఆగలేదురా. అనవసరంగా చేతులు తీసుకొచ్చాను. ఏం కాదు అందుకే రా థమ్స్అప్ లో మందు కలిపోతాను. అరే మందు కాదు బే. ఏంట్రా మందు? నాకెందుకురా మందు? రే పదరా. అనవసరం తీసుకొచ్చి మొత్తం ఫ్లాప్ చేసి. నార్మల్ గానే ఉన్నా. నేను ఇంటికి వెళ్తారా? రే నీకు ఎక్కువైంది పదా. కావాలంటే దొరే నువ్వు నాతో రారా. నువ్వు రా. నేను తీసుకెళ్తున్నారండి. పద. ఈ మందు కనిపెట్టాడు ఓడగాని మామా, ముందు వాడిని వేసుకోవాలరా. అసలైన కిక్ మందులోనే ఉందిరా. అది లవ్ అయినా గది గుడ్ అయినా. అవునా మామా? ఏంట్రా శీతలంట పడుతున్నావు? ఇంకా దాని మీద చెయ్యలేదు. అప్పుడు కొంప కొంప కోలేరేదిరా. ఏంటోరా, నేను ట్రై చేద్దామంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందిరా. ఈ వెంట పడితే మనకు బొక్కే. రే శీతల్, శీతల్ నా జాన్ రా. అబ్బాబో జిగర్ కా తుకడా మా రా. నాయనే. ఎప్పటి నుంచమ్మా? ఏమోరా, బట్ ఐ రియలీ లైక్. టైం అయిందో వెళ్ళిపోదాం. ఎవ్రీథింగ్ విల్ ఫైన్ రా. ఏందిరా బాగా? ఏంటి లవ్వా? వాడంటే అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పచ్చు కదా. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను. ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడేంటో ఎలాంటోడో నాకు బాగా తెలుసు, కానీ ఎప్పటి నుంచో తెలుసు అని ఫీలింగ్. మర్చిపోవే, వాడికి సరైన కాదు.
చేయాలి ఏదో ఒకటి చేయాలి కమాన్ ఐడియా ఓకే కమాన్ అయ్యో, నేను బాపుని. థ్యాంక్స్. అరే మేడం, ఈ బ్యాగ్స్ ని గవర్నమెంట్ ఎప్పుడో బ్యాన్ చేసింది, కానీ వీళ్ళు మాత్రం మారరు మేడం. థ్యాంక్స్. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బాబు? పర్లేవారు మేడం, నేను పక్కనే జస్ట్ 17 కిలోమీటర్స్. జస్ట్ జోకింగ్ మేడం, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాను అంతే. గుడ్ జోక్. మా ఇల్లు పక్కనే రా, మంచి కాఫీ తాగు గాని. అంటే ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు, మళ్ళీ ఎప్పుడైనా ఈసారి తప్పకుండా. ఇదిగో మేడం తీసుకోండి. ఓకే. చూపించరా రే, చూపించు. ఫేస్ ఏట్రా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టు. ఏం లేదురా మామా, మా ఊరు నుంచి మా బావ ఒకడు వస్తున్నాడు అంతే. ఇంకేమ్రా, వాడికి టోపీ వేసి పండగ చేసుకుందాం ఏమంటారా? అంత లేదు రోయ్, వాడు మహా ముదురు. వారిని నీ చూడంటే వాడు చూడడానికి ఒక వెరి పప్ప, కానీ డేంజర్ నా కొడుకు రాడు. అంతేకాదురా మామ, బస్ స్టాప్ లో మంచి వాళ్ళందరినీ మోసం చేసి రాంగ్ అడ్రస్ చెప్పి ఉంటా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే రకం రాడు. ఎలా రా? ముందు వాడు ఏం చేస్తాడంటే బస్ స్టాప్ లో బాగా మంచిగా ఉన్న మొహం చూసి వాడిని ఆపుతాడు రా. వాడిని ఆపి వాడి దగ్గర అడ్రస్ అడుగుతాడు. అడిగింది ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటాయి అని సార్ అని అడుగుతాడు. అడిగిన తర్వాత వాడు ఎదురు ఊరుకుంటాడా? మంచిగా ముందే వీడు గ్రహించాడు కదా. వాటి వాడు జోబులో తీసి 100-200 ఇస్తాడు. అయ్యో, వీడికి పండగేరా. ఇంకా దాన్ని చూసి వీడు చూడు థ్యాంక్స్ చెప్పుకొని చాలా మర్యాదగా వెళ్ళిపోతుంటాడు అంతే. ఇదే వాడి పని బస్ స్టాప్. మరి ఆ తర్వాత వాడు చాలా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళ గుడికి వస్తాడు. దేవుడికి దండం పెట్టుకుని దేవుడా బాగుందని మొక్కొని అటు ఇటు చూస్తాడు. కానీ వాడు వచ్చిన దేవుడి మీద భక్తితో కాదు, వాడి చెప్పులు అరిగిపోయి వేరే కొత్త రకమైన జోళ్ళు ఏమైనా దొరుకుతాయో అని ఆలోచించి 2-3 ఆప్షన్స్ పెట్టుకుని ఆ ఇంట్లో కల్లా బాగా చెప్పులు వేసుకుంటాడు. ఎవడు నా చూస్తున్నాడు అని కూడా చూస్తాడు రోయ్. గమనించి దేవుడికి మళ్ళీ కొత్త చెప్పులకు దండం పెట్టుకుని అలా వెళ్ళిపోతుంటాడు. వాడు వదలని ఇంకో విషయం ఏంటి తెలుసా? గాంధీ తాత వేషం వేసుకుంటా చూడరా. వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా దండం పెట్టి వీడు కూడా ₹1-2 వేస్తాడు. కానీ వేసాడు అనుకున్నావు, ఆ వేసి ఉన్నదంతా ఊడ్చుకెళ్ళిపోతాడు రైడు. ఒక్క పైసా ఖర్చు ఉండదు కానీ అందరు జోబీ సాఫ్రా. ఆకలి కరువు లేదు, వాడిని అందరూ ఆహ్వానిస్తారు. అంటే మామ మనకన్నా బేవర్సా? పల్లీలు పచ్చిమిరకాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనేవాళ్ళగా వెళ్తాడు. ఏం చేస్తా అంటే అవన్నీ తీసుకుని తింటూ ఉంటాడు. వాళ్ళు ఏదో పాపం కొంటాడు అని చూస్తారు. వీడి సంగతి వాడికి తెలియదు కదా. గడ్డి పల్లీలా అన్ని ఇంకా వాళ్ళు చూసుకొని కొట్టడానికి లేస్తారు చూడు. ఇతరుల వస్తువులు వాళ్ళకి అమ్మేస్తాడు రా. మందుకు లోటు లేదు, డబ్బు కరువే లేదు. అదేంద్రా గట్ల మాట్లాడుతున్నావు? మా వాడి దగ్గర స్పెషల్ ఎఫెక్ట్ ఉంది రోయ్. వాడు ఏం చేస్తా అంటే ఈ కళ్ళద్దాల క్యాపులు కొంటారు సార్ హెల్మెట్ లో. రోడ్డు మీద అదే రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంతలో యూరిన్ కి వెళ్ళాలి కదా. సార్ ఒక్క నిమిషం చూడండి సార్, యూరిన్ కి వెళ్ళొస్తాను మంచోళ్ళ ఉన్నారంటే ఒకటే అని తినాలి. అదే మీరు తినాలి మా తినాలి. మా వాడి ఇంకా వాడి హస్తవాస్ చూపిస్తాడు. అక్కడ చేతికి అందినవి జోబులో పెట్టుకొని చేతిలో పట్టుకొని ఇంకా పరిగిస్తాడు అంటాడు. రే వాడు ఇంతకు ఎప్పుడు అటాకింగ్ రా? వాడి ఇప్పటికి ఎక్కడ అటాక్ ఇస్తూ ఉంటాడు రా. అంటే ఎక్కడరా? బస్ స్టాపుల్లో వెళ్ళి మన టెంప్ట్ ఉంటారు చూసావా? ఎవరు, అబ్బాయిలా అమ్మాయిలా? ఓన్లీ అబ్బాయి. అరే మీ వాడు కూడా అబ్బాయే కదరా? అబ్బాయే, కానీ వాడు డబ్బు కోసం ఇలాంటి పనులు బలి చేస్తుంటాడు. అంటే ఎనీ ఫ్రూట్ జ్యూస్ ₹5 ఫిక్సా? అవును. బస్ స్టాప్ కి వెళ్ళి వాళ్ళని కౌగిస్తుంటాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటారు సార్. వీడు ఆయన పిలుస్తుంటాడు రాంగా రండి అని. చాలా యాంగిల్స్ ఉన్నారా? ఈ పార్టీకి వాడు వచ్చిన మామ. అరే వీలైనంత త్వరలో వాడిని వైకుంఠం పంపించాలరా మామ. పంపించాలంటే ఒకటే ఏమాలోచిస్తున్నారు వీళ్ళు? నాకేం అర్థం కావట్లేదు. ఏంటంటావు? నా టెన్షన్ ఎప్పుడు వస్తాడు? ఏరా మామా, మీ ఊరు నాకు మస్తు మస్తు వర్కౌట్ అవుతుందిరా. మా బావ వచ్చాడు. ఏమన్నా టైమింగా? బావా వీళ్ళే నా ఫ్రెండ్స్, చెప్పాను కదా. ఓ నువ్వు చెప్పిన తొట్టి గ్యాంగ్ వీలేనా? హలో బాస్, ఈ పాటికి మావాడు ఇంట్రో ఇచ్చే ఉంటాడు. చెప్పాడండి. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు నా రేంజే వేరు. ఇప్పుడు మన రేంజ్ ఏంటంటే హైఫై, వైఫై, స్కై. బావా మీరు నిజంగా మహాముదురు.
ఎత్తేకే క్రొకడైల్ ఫెస్టివల్ తర్వాత ముందు మందు పడితే గాని మనం ఫోకస్ చేయలేము. అదేం బావా మిట్ట మధ్యాహ్నమేనా? అరే బావా మందుకేం తెలుసురా ఇది పగల రాత్రి అని సిల్లి బావరా. కరెక్ట్ తాగుబోతుకి ఏది తెలియదు. ఓ ఒక్క నిమిషం ఫోన్ లో బాంబే అమ్మో బిల్డప్ గడుపు ఫోన్. హలో అవేం దృష్టిలో పెట్టుకోకు మందంతా వైటే. వైట్ నీ దగ్గర బ్లాక్ ఎంత ఉందో చెప్పు, పర్సెంటేజ్ మాట్లాడుకుందాం. క్లియర్ ట్రాన్సాక్షన్ అంటే ఏంట్రా? పావులో వస్తే కొట్టొచ్చినట్టే. అర్థం కాలేదు ఇంకా మ్యాటర్? సరే భయ్యా పైసాలో పరమాత్మ ఉంది. నేను మాట్లాడుతా అన్నాగా నువ్వు కరెక్ట్ గా గంటలో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయి. నేను వాళ్ళతో మాట్లాడి నీకు కన్ఫర్మ్ చేస్తా. ఓకేనా? డన్. రే పిచ్చి వేదవాళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేయంటే మనతోనే మజాకా. అరే మళ్ళీ అదేంటి బావా పావాలంటే కోఠి అంటున్నావు? అరే బావా ఈ దందానే కొంచెం తేడా. బ్లాక్ అండ్ వైట్ దందా జబర్దస్త్ పైసలే పైసల్. అంటే వాడికి వీడు అవసరం, వీడికి వాడు అవసరం, మా మధ్యలో వాడికి ఇద్దరు అవసరం. అందరినీ కలిపేసామనుకో పండగే పండగ, లేకపోతే టీ సమస్య దండగా. అయ్యో మరి ఇది పోలీసులకు తెలిస్తే ఏముంది, టాస్క్ ఫోర్స్ రాకముందే జంపు జిలాని. ఒకవేళ దొరికేమనుకో తాడా వాళ్ళు లాఠీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పెట్టి వైకుంఠం చూపిస్తారు. అంటే ఏంటి భయ్యా? అరే పిచ్చోడా లాఠీకి కారం పూసి పలానా చోటు పెట్టి ఎక్కడ ఇంకొకసారి ఐడియా రాకుండా దంచుడు. అయినా ఇవన్నీ పట్టించుకుంటే మన టైం బొక్క వేస్ట్. అంతే బావా. అరే బావా ఎన్ని రోజులంటే నీ ట్రిప్? ఏముందిరా ఇక్కడ బకరాలే బకరాలు. ఇక్కడ మేమైతే కాదు కదా. ఇక్కడ సెటిల్ అయ్యామనుకో నెక్స్ట్ అదే సూపర్ భయ్యా. బావా ఇంత అర్ధరాత్రి పూట కాలేజీ వెనుక పార్టీ ఏంట్రా? మాకు అలవాటే బావా. హైదరాబాద్ అట్టంతా నీరు కదా, అది అందుకే ఈ సెటప్. బావా అది సరే మీరు ముగ్గురే ఉన్నారేంటి? బండోడేంటి? ఏమన్నా ఫ్రెండ్షిప్? పొద్దున క్యాంటీన్ లో కలిసాడు కదా ఆ చెక్క గుర్రంలో కర్రోడు. నువ్వు టూ మచ్ భయ్యా నీకన్నా. ఎవడ్రా బండోడు? ఎవడ్రా బండోడు? ఎవడ్రా బండోడు? అంటే ఆరాంసే పోసుకో. చుచ్చు కాదురా బండోడు బండోడు బండోడు. కూర్చోరా. ఏంటి భయ్యా ఇందాక నుంచి బండోడు బండోడు అంటున్నారు, ఇంతకీ మీరేం మాట్లాడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు భయ్యా. మీ బావకి ఎక్కువైందిరా. మా బావ అంతేలేరా నీకు తెలీదు. బావా నా మాట విను, నీకు ఎక్కువైంది. రూమ్ కి వెళ్దాం పదా. అంతేనటవా? అంతే బావా అంతే పదా. అయిపోయింది. ఏమన్నా టైమింగా? ఏమన్నా టైమింగా? బాంబు మాట్లాడదు మళ్ళీ. అరే అబ్బా ఏదో అవుతుందిరా, ఏదో తేడా అవుతుందిరా. నీ జీవుల్లో ఇలాగే జరుగుతుందా? మరి ఏమో అర్థం కావట్లేదురా. ఏమన్నా తాగడమా? నీ వాడికి ఎక్కువైంది పడిపోయాడు. ఒక్క చాయ్ తాగితే మొత్తం తాగి అక్కడ చాయ్ పిద్దాడు మందు. జాగ్రత్త అంత తాగడం అవసరం చూడు. బాటిల్ బయటకు వచ్చేస్తుండ్రా. బాటిల్ కాదు జాగ్రత్త బాగా బయటకు వచ్చేది. పర్సనాలిటీ కట్టడం అవసరం బా. బాబు 2 2 చాయ్ వితౌట్ మలై జల్దీ దేతో జాగ్రత్త బావా. త్వరగా నాన్న మళ్ళీ కక్కుతాడు. ఎక్కితే పర్లేదు ఏదో మాట్లాడుతున్నాడు. ఏంద్రా
బావా ఏమైంది? ఏంటి రియాక్షన్ ఏమైంది బావా? ఏమన్నా ఛాయా? ఏమైంది బావా? ఏమైంది? దయ్యం ఎక్కడుందో లేదు. ఎక్కడ బావా? మీకు కనిపించలేదా? అయ్యో బావా, దయ్యం. అమ్మో, అమ్మో. దయ్యంరా బాబు హైదరాబాద్ లో అన్ని దయ్యాలు. అయ్యో అయ్యో బండ దయ్యాలు హైదరాబాద్ లో. అమ్మో నేను వెంటనే పారిపోతా. నాకు బ్యాగ్ కూడా రాలేదు. వద్దు, నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నా. అయ్యో ఏమ్మా, దయ్యాలురా బాబు. అయ్యో నీ భావిక జన్మలో హైదరాబాద్ కి రాడరా. అంతే. ఎవరు కావాలి? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? చక్రి వాళ్ళ మమ్మీ కదా, సో స్వీట్. ఎవరమ్మా నువ్వు? తెలుస్తుంది పోను పోను. అరే లోపలికి వచ్చేస్తున్నావేంటి? సూపర్ ఆంటీ. చక్రి ఈ పాటికి మీకంతా చెప్పే ఉంటాడు అనుకున్నానే. లేదే. పిచ్చి సన్నాసి. ఓ సారీ ఆంటీ, కొంచెం హోమ్లీగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది. ఇంకేంటి చెప్పు. దిస్ ఇస్ టూ మచ్ ఆంటీ. ఇంటికొచ్చాను, నట్టింటికొచ్చాను, కనీసం కాఫీ అయినా ఇవ్వకపోతే ఎగ్జామ్ పేపర్ ఎలా లీక్ అవుతుంది చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే తీసుకొస్తారు. ఓకే? ఆగండి ఆంటీ, నేనేదో జస్ట్ జోక్ చేశానంతే. బుక్ విషయమే మర్చిపోయాను. ఇందుకీ మన హీరో ఎక్కడా? వాడు పొద్దున్నే వచ్చాడమ్మా. నైట్ క్లాసెస్ అని రాత్రంతా కష్టపడ్డాడు. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. అబ్బో, అయ్యగారికి అంతుందా? ఏమ్మా సరిగ్గా చదవట్లేదా? అదేం లేదాంటీ, నిజంగానే చక్రి బాగా కష్టపడుతున్నాడు. ఆ వెధవ నిజంగానే కష్టపడితే ఈ పాటికి పాస్ అయ్యాడు. ఆయన నాకెందుకులే, ఆ గొట్టంగాడి నువ్వే లేపు. నేను పోయి కాఫీ పెడతాను. హా. చక్రి. వీడి ముఖానికి హాల్ ఎక్కువ. హలో మిస్టర్. ఒరేయ్ ఒరేయ్. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటమ్మా లేట్ నైట్ పార్టీస్ ఎక్కువైపోయాయంట. చంపేస్తాను అక్కడ ఇక్కడ బెదవలా తిరిగితే. లక్ష్మి పుల్లమ్మ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మకు తెలిస్తే నా బతుకు ప్రశ్నండే. అంత లేదు కానీ ఈ బుక్ నీ దగ్గర పెట్టుకో. నేను వెళ్ళాక పేజ్ నంబర్ 143 తీసి చూడు. 143. రే, ఇంతసేపు నేను నోరు మూసుకొని కూర్చున్నాను కదా అని నువ్వు తెగ రెచ్చిపోయావు. ఇప్పుడు నేను రంగల్ని అడుగు పెట్టాను అంతే. ఇంక నీ బ్రతుకు రచ్చ రచ్చే. ఏంటి రెచ్చిపోతున్నావు? ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ద కాఫీ ఇస్ రెడీ. ఆంటీ. అమ్మా రే, ఈ పిల్ల షాపింగ్ మాల్ లో బొమ్మలా ఉంది కదా. వారిని అమ్మని అప్పుడే బుట్టలో పడేసిందా? అబ్బా ఆంటీ, భలే మాట్లాడతారు మీరు. అసలైన కుందన బొమ్మ మీరేనా ఆంటీ? చాలే ఆపమ్మా. అబ్బో, ఇంతకీ నువ్వు వచ్చిన పని అయిందా? ఓకే గుడ్. ఒరే బడుద్దాయి, చూడు ఈసారైనా కష్టపడి చదివితే తప్పకుండా పాస్ అవ్వచ్చు. ఈ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోరా. నీకు తెలీదమ్మా ఎంత చక్కగా చదువుతుందో చూడు. ఈ అమ్మాయి చెప్పినట్టు విను. డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో, సరేనా? ఏంటి వార్నింగ్లు ఇస్తున్నావు? సత్యంబ్రా బాబు, ఇంత అవసరమా? మీ బాబుకే రా బాబు బలిసినోడు. మా బాబు పీనా చూడు. పెట్రోల్ చేయాలంటే ఎందుకన్నా వేరే మార్గం లేదు రే. బాబు మీ మధ్యలో నేను ముందైతే పోనీరా. జాగ్రత్త రే, ఎదురుగా బాగా ఉంటాడు. ఉండొచ్చు. పోనీ పోనీ పోనీ, తొందరగా పోనీ. అబ్బాబ్బా, ఈ రోడ్లలో నట్లు బోల్ట్ అని చూస్తావురా బాబు. ఏదో తెలియక చేశాను సార్. ఏంద్రా
సార్ ఏడు చూస్తుండ్రు? అమ్మకి ఆరోగ్యం బాగాలేదు సార్ హాస్పిటల్ నలుగురు వస్తారా? అవును సార్. ఏ హాస్పిటల్ గాంధీ అపోలో సార్. ఎంత మంది అమ్మలు రా? సార్ ముందు యశోదలు తెచ్చారు సార్, ఆ తర్వాత ఏం చేస్తారంటే గాంధీ సార్ అక్కడ కూడా మన వల్ల కాబట్టి అపోలో తెప్పించాలి సార్. అవును సార్, అవును సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సరే చెప్పండి. ఇంతకీ ఎవరమ్మరా మీలో? ఏంట్రా కాకి డ్రెస్ కనిపిస్తుంది కదా అని సిల్లిగా కనిపిస్తున్నానా? పోలీస్ సార్ మహేష్ బాబులో ఏం పంచ డైలాగే సార్. సార్ సార్ ఇదిగో నో సార్ ఇది పైగా నలుగురు. లైసెన్స్ నికాలో పేలే, నికాలో 1000 రూపాయలు నికాలో పేలే. అయ్యో సార్ సారీ సార్, ఏదో క్షమించండి సార్, మాకు సీన్ లేదు సార్, ఏదో మర్చిపోయాలి బండికి సార్. చలో ఫైన్ బరో 1000 రూపాయలు. సార్ స్టూడెంట్స్ దగ్గర అంత సీన్ ఉంటుందా సార్? మేమే అడుగు తినేటోళ్ళం సార్. సార్ కొంచెం దయచేసి అరే చెప్పండి రా సార్. మీరు భగవంతుడు సార్ అడుగు తినేవాళ్ళు. ఎదురుగా పాన్ షాప్ లో పోయి 500 బరో. 500 రూపాయనా? సరే నికలో హాసే నికల్. సరే సార్, నా పంట పండుగ సార్. చాబీ ఇవ్వండి సార్. బండి సీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఏ పైసలు కట్టడు మరవకండ్రి సార్. 3 ఓకే కదా? ఆయన మా బాబాయ్ అండి. మీ దగ్గర కొంచెం సరుకులు తీసుకోమన్నారు. అదిగో ఆయన మనోలే. గుప్తా అండి. ప్యాకెట్లు గోల్డ్ ప్లేక్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే 200. మరి మీకేం కావాలా? వెరీ గుడ్. అవునవునరా, ఇప్పటికి సరిపోతురా. సరే కాలేజ్ లేట్ అయిపోతుంది, వెళ్దాం. రే నానా టీ ఇస్తున్నా. ఒప్పుకున్నాడు. ఏరా నానా, ఈరోజు మన కలెక్షన్ ఎంత? ఏం కలెక్షన్ ఉందన్న? ఎవరో మీ వాళ్ళు కుర్రాళ్ళు వచ్చారు నలుగురు, అది కావాలి ఇది కావాలని అన్ని తీసుకున్నారు. ఏంటి 300 కూడా ఇచ్చినానన్న, పట్టుకెళ్ళిపోయినరు. మనం ఇలా రోజు పండగ చేసుకోవచ్చురా. ఏడ్స్ మళ్ళీ వాడి కంట పడితే అంతే సంగతులు రా. నువ్వు టూ మచ్ రా. రోజు అదే రూట్ లో ఎందుకు వెళ్తావు? నీ మొహం, వాళ్ళు రోజు ఒకే చోటు చేస్తారా ఏంటి? రోజు ఏదో ఒక చొరస్తున్నా చావ కొడుతుంటారా బాబు? అసలు ఈ రోజులు ఏం బాలేదురా, దరిద్రమే దరిద్రం. అరే ఏదో ఒకే ఒకసారి జాక్ పాట్ లాంటిది డబ్బులు సంపాదించే మార్గం చూడండి రా. ఏరా అనిల్? ఏంటమ్మా అక్కడ చూడండి, ఏంట్రా చూడండి అంగపారా. వాడిని చూసారా లేదా? చాలా వాడేంట్రా చెట్టు మీద కోదిలా? ఇది ఎలివిస్ రా, మన కాలేజ్ ప్యూన్ కొడుకు కదా. మరి అదే వీడి స్టైల్ చూడు, పైనుంచి కింద దాకా అంతా చోరీ కమాల్. వాళ్ళు అయ్యే జీతం సరిపోదురా వాడు చూసుకోవడానికి. మరి ఎలా నీ పైసలు? వాడు ఏదో చూమంటాడు చేస్తున్నట్టున్నాడు రా. రే ఒక ఐడియా, వీడి దగ్గర రహస్యం మనకు అనుకుంటే మనకి రోజు పండగే. అడిచిడు వాడు మంది ఉంటారా సరే? అడిచిడు అడిచిడు. వెళ్తున్నాడు రే. బేబీ నువ్వేం చెప్తున్నావు? నో ప్రాబ్లం. నో యు గో, ఐ విల్ కాల్ లేటర్. అరే అనిల్, బల్లిలా జంప్తేరా. తీసేశారా? అంతకన్నా గౌరవన్న నాకు మున్సిపాలిటీలో పంచమైన ఒక వారం శిక్ష చేస్తారు. వారిని అన్నా అన్నా నువ్వేదో దారి చూపించన్నా. నేను నీకు మున్సిపాలిటీ అరే నేను 20,000 అర్జెంట్ గా కట్టకపోతే నాతో పాటు ఎదలు కూడా మున్సిపాలిటీ పంపుతారన్నా. అరే చల్ మజా చేస్తున్నారు బే. కాదన్నా నీ మీద ఒట్టు. అయితే నేనేం చేయాలి బే? అన్నా నువ్వు ఏం చెప్తే చేస్తాం. మాకెంత వచ్చినా నీకు అందులో పర్సెంటేజ్ పక్క. ప్లీజ్ దారి చూపి అన్న, ప్లీజ్ అన్న. సరే రాబాయ్, కానీ ఇది మన మధ్యలోనే ఉండాలి. అసలు ట్రాఫిక్ ఎక్కువ ఉంది బేటా. నువ్వే చెప్పన్నా. సై అంటే సయ్యన్నా. సరే రాబాయ్, ఇక్కడ రా. ఇగో ఎస్కాట్ సర్వీస్ అంటే తెలుసా నీకు? ఎస్కాట్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కదా. చల్, ఏం తెలివిలు రాబాయ్ మీవి. ఎస్కాట్ సర్వీస్ అంటే ఎవరి అవసరాలు తగ్గట్టు వాళ్ళ అవసరాలు తీర్చడం. అది అదేంటన్నా? అబే పాగల్, కొన్ని అవసరాలు చెప్తే తీరోరా బాయ్.
తీర్చాల్సి వస్తుంది. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ యా. అన్నా అయ్యో ఏమ్రా దమ్ము లేదా చేత కాదా? ఇది డట్టి పిక్చర్స్ కన్నా మాస్ అన్నా. అరే థూ, ఎట్టున్నారా భయ్ మీరంతా? సినిమాలు పెట్టి అర్థం చేసుకోవాలి. పైసలు ఉన్నాయి, జల్సా చేసుకోవచ్చు, రచ్చ చేసుకోవచ్చు, కానీ ప్రొటెక్షన్ మాత్రం తీసుకోవాలి. ముందే చెప్తున్నా. ఇంటికి ఎక్కడ నిలబడమన్నా? ఇక్కడ రా. Come on, babe. Actually, the most international subject is escorting service. The lot of country, yeah. What guys? Anta baga jarindi kada? Go on, go on. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. బుద్ధి వచ్చిందన్నా, బుద్ధి వచ్చింది. దీని ఎక్కడ తాపడం మంచిదా? అంతే అంతే, ఇక్కడ పరువు నష్టం కూడా జరుగుతుంది మామా. లేనిపోని రోగాలతో రూమర్లతో చచ్చిపోతాం రా. అవును మామ, మనం ఏదో సరదాగా ఇట్టే డబ్బులు వస్తాయి అనుకుంటే ఇదేదో విచిత్రంగా ఉంది. కర్మారా బాబు, ఎవ్విస్ మాటలు వింటే బట్టలు కూడా మిగిలవరా. అరే చూడు వీడు ఎలా పారిపోతుండో. రేయ్ ఎద్దవా ఎద్దవా అని ఎన్నిసార్లు చెప్పాను, నీకు బుద్ధి రాదు కదరా. వెదవా వెదవంటే వెయ్యి దళంతో వర్దిలేండి పితామాషే. రే రే నువ్వు చెడిపోయింది కాక కాలేజీ పోరగాలు కూడా చెడగొట్టేస్తావు కదరా. ఎవరు వీళ్ళనా? వాళ్ళు నాటుకోళ్ళు, ప్రాక్టీస్ చేయాలి కానీ పందెం కోళ్ళ తయారవుతాయి. రే నా కడుపుని చెడపుట్టా కుదరా. మరి అదే గవర్నమెంట్ అప్పుడే చెప్పింది ప్రొటెక్షన్ తీసుకోమని. నువ్వేం రెచ్చిపోయావు, నేను నాకు తప్పలేదు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ మై ఫాదర్. ఇక్కడ చెప్పేది కోఎడ్యుకేషన్, నేను చెప్పేది కోఆపరేషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ లవ్ యూ. మాటలు బాగా నేర్చేవరా. అదే మరి నువ్వేమో చదువుకోకి ఇలా తయారయ్యావు, నేనేమో బ్రతకడం నేర్చుకుని ఇలా టిప్ టాప్ గా తయారాను. ఐ వాంట్ టు గివ్ యూ వన్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మై ఫాదర్. అబ్బా మధ్యలో ఇంగ్లీష్ ఒకటి. నీలాంటి వాళ్ళకి కూడా ఈ మధ్య గిరాకీ బాగా పెరిగింది. ఏమంటావు నాటి బాయ్? నిన్ను ఇలా కాదురా, ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి. ఓకే గో గో గో. మనంతా కాల్ సెంటర్ టైమింగ్ అమ్మా. दिन में आराम करो, रात में दांडिया करो. ఈ అమ్మాయిలు ఈ రోజుల్లో వాట్సాప్ అని మెసేజ్ పెట్టి మన మొత్తం కొట్టేస్తున్నారు. బాయ్స్ కబుర్లు, మస్తు మస్తు పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నారట. అమ్మా తల్లి, నిన్ను ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాం, అనవసరంగా ఇందులో ఇరుక్కున్నాం. మరి ప్రతిసారి మీ బిల్లులు ఖర్చులు భరించలేక చస్తున్నావమ్మా. లేకపోతే మీరు ఎప్పుడైనా మా మీద కనీసం చాయ్ సమోసా ఖర్చు పెట్టారా? ఎప్పుడు చూసినా మాకు టోపీలు వేయడం తప్ప. క్యా డైలాగ్ హే, ఎంత కాన్ఫిడెన్స్ రా. అరే కార్డ్ రీఛార్జ్ చేయించినంత మాత్రాన, ఏదో ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేయించినంత మాత్రాన అంత బిల్డప్. ఏది ఇంకొకసారి మళ్ళీ అను. ఏమీ అవసరం లేదు. వదిలేవే, చలో లెట్స్ గో. కౌంటర్ ఇస్తారా? రే నీకంత అవసరమా? హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? సూపర్ అమ్మా. ఇంతవరకు ఇలాంటి వెల్కమ్ ఏ ఆంటీ చెప్పలేదు. వాడిని లేపమ్మా, లేవగానే కాఫీ అడుగుతాడు, నేను కాఫీ రెడీ చేస్తాను. ఓకే, అయ్యగారితో కూడా పని ఉంది. సర్లే రా మా లోపలికి. ఇంకేంటమ్మా, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. ఇప్పుడు నా ప్రేమే గెలుస్తుంది. వీడి పని చెప్తా. సిల్వర్ స్పూన్ రా. ఏమి రాజయోగం, ఈ రోజుల్లో నిద్ర ఇంతసేపు ఎలా రా? టూ మచ్. ఓఫో, కోపం చూడు. అయినా నువ్వు నాకు నచ్చావురా, అందుకే దిస్ ఈస్ ఫర్ యూ. నాకా? ఓపెన్ చెయ్యి.
వ్యాలంటైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే స్వీట్ హార్ట్. ఈరోజు కాఫీ డేలో నువ్వు నాకు వ్యాలంటైన్స్ డే కార్డు ఇస్తున్నావు అంతే. లేకపోతే నువ్వైనా చేస్తావు, నేనైనా చేస్తాను. అది కాదు లక్ష్మి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కజిన్ సిస్టర్ రా. నువ్వు నాకు లైన్ వేసినా నేను నీకు లైన్ వేసినా అర్థం చేసుకోరా. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ రా. మన ఫ్రెండ్షిప్ లాగా ఉంటేనే బాగుంటుంది. నీ బొంద అవన్నీ నాకు తెలీదు. నా హార్ట్ ఫీలింగ్స్ నీ ముందు పెట్టాను. నీ ఇష్టం. బాయ్. లక్ష్మి లక్ష్మి ఏంటి వీడు ఇంకా రాలేదు? అయ్యో ఏ మామా ఏంట్రా స్నానం చేస్తా ఈరోజు? నేను చేసి 2 రోజులు లేదురా. అరే మనోడు వచ్చారా బాబు? అరే మామా చూసారా వీళ్ళంతా ఎలా సంబరాలు చేసుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి ఇలా ఉందిరా, మనం ఉన్నాం వేస్ట్ రా. అవును నీ సంగతి ఏంట్రా? ఆ లక్ష్మి ఇందాక వచ్చి నీ వంక తెగ చూస్తుంది. మార్నింగ్ ఇంటికి కూడా వచ్చి గ్రీటింగ్ కార్డ్ ఏమో ఇచ్చినట్టుంది కదా. తెలిసిపోయిందా? నాటకాలు వద్దురా, మరి ఏమంటావు? అది మనోడు సిస్టర్ రా. వద్దురా అబ్బో అనవసరంగా కాంప్లికేషన్స్ పెరుగుతాయి. మరి నీ షర్ట్ వెనుక లవ్ కూడా ఇస్తావమ్మా? అది కూడా తెలిసిపోయిందా? వాడు చూడ మనకు తీసుకుని కారు తీసుకొచ్చాడు. రక్త చెప్పింది కానీ పోలీసులో చేసిందంటే. అయ్యో అవును అడుగుదాము. ఇచ్చాడు నాయుడు. ఏరా నీకేనా పిచ్చా కారు తెచ్చావంటే? లైట్ తీసుకోండిరా, ఇది కొత్త కారు, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. అయితే పట్టుకోవడం చాలా కష్టం. అది సరేరా, మరి ఇప్పుడు ఎందుకు తీసావు? ఇంకా దేనికి? శీతల్ని ఇంప్రెస్ చేయండి. ఏడుదా వీడు ఆల్రెడీ దానికోసం గ్రీటింగ్ కార్డు కూడా తెలుసా? అది కూడా చెప్పేసావా? వీడేంట్రా 108 అంబులెన్స్ అటు ఇటు తిరుగుతున్నాడు. చచ్చాం రోయ్, వాడు ఇటే వస్తున్నట్టున్నాడు. ఎవడ్రా? అదేరా గణపతి, విలేజ్ లో వినాయకుడు, ముద్దు కృష్ణుడు. ఇప్పుడు ఎలా రా? రే డోంట్ వరీ రా, వాడి కార్ని గుర్తు పెట్టడం ఇంపాసిబుల్ రా. పని చేద్దారా, ముందు గ్రీటింగ్ కార్డు దాచేద్దారా. సూపర్ ఐడియా రా బాబా. త్వరగా తొందరగా రే, ఆయన వచ్చేస్తున్నాడు ఇక్కడ. అది వచ్చే ఎక్స్క్యూజ్ మీ బాస్, ఇది మీ కారా? అవునండి, ఇది మా కారే. ఎనీ ప్రాబ్లం? అలాంటిదేం లేదు, నా కార్ కూడా కొంచెం ఇలాగే ఉంటుంది. సూపర్ భయ్యా, మీది మాది సేమ్ టేస్ట్. మీరేమనుకోపోతే మీ కార్ లో ఒకసారి కూర్చోవచ్చా? అయ్యో మీ కారా అనుకోండి. కూర్చోండి సార్. బాగుంది కదా సార్ కారు? సూపర్ భయ్యా కారు. అవును భయ్యా, బ్యూటీ. ఈ కార్ అసలు తిరిగే లేదు. బాగుందా? గ్రీటింగ్ కార్డు లేదు. అయ్యో ఏమైంది భయ్యా? ఏం లేదు, నా కారు డాష్ బోర్డ్ లో ఓ చిన్న గిఫ్ట్ నా గర్ల్ ఫ్రెండ్ కి ఇద్దాం అనుకున్నాను. అలాంటిదే మీ కార్ లో ఉంటుందేమో అని. చాలండి భయ్యా, మాకు మీ అని సీన్ ఎక్కడ ఉంది చెప్పండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది, నాకు వేరే పనులు ఉన్నాయి. ఓకే బాయ్. అరే భయ్య నాప్రా, రే భయ్య నాప్రా. అయ్యో అదేంటి భయ్యా? చలో కప్పు కాఫీ తాగుదాం. చాలా థ్యాంక్స్ బ్రో, మళ్ళీ ఎప్పుడైనా. ఓకే బాయ్, వస్తా. ఎనీ టైం బ్రదర్. చూసారా, కొంచెం లేట్ అయ్యి ఉంటే మనం దొరికిపోయేవాళ్ళం. ఫోన్లే, ఇప్పుడేం చేద్దాం? ముందు ఈ కార్ని పోలీసులు దగ్గర దాచిపెట్టాలరా. మరి శీతల్? అరే నీ శీతల్ అది ఎక్కడికి పోదురా, ముందు నిమిషం అంతా క్లియర్ చేయరా. మరి నేను వెళ్ళగానే వీడి కార్డు తీసుకుని శీతల్ ఇంప్రెస్. అరే వాడి కర్మరా బాబు, ముందు నువ్వు దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా. రే మేము లోపలికి వెళ్తాం, నువ్వు వెంటనే కార్ తీసుకొని జంప్ అయిపోరా. పని చేయి. లోపలికి వెళ్తాం, చాలా వర్క్ ఉంది. ఏటోరా, టైం బాగాలేనట్టుంది. బ్యాడ్ టైం. శీతల్, ఐల్ కమ్ బ్యాక్ అగైన్.
వచ్చేసారు. ఫోన్ మీదనా? ఓకే, కార్డు ఇక్కడ పెట్టేద్దాం. మీరు చూసావా కార్డు మనకి తిరిగి ఎట్లా పెట్టాడు? ఏరా బాగా పెట్టావా? అరే ఏం తల్లి ఎంతసేపు మాట్లాడతావు మా ఫోన్ లో? అమ్మాయి ఏదో బాగా ఉంది. అరే వెయిటర్ గ్రీటింగ్ కార్డు తీసుకెళ్తున్నట్టు. అరే పిచ్చాడు. అరే అరే ఇదేంటి? అరే బే తాగరా, లేకపోతే నీది కూడా తాగేస్తాను. మరి తాగమ్రా. అరే అది నా వ్యాలంటైన్ కార్డు రా. వీడి షూకి చూయింగ్ మీటర్ బాబు. ఇదేంద్ర నా కిస్మత్ ఎలా ఉంది? ఇంకా మాట్లాడుతుంది. దండం పెడతా, కారు తీసి ఇట్టేయన్నా నాకే. అరే అక్కడ కాదన్నా. అయ్యా లక్ష్మి, లక్ష్మి చమ్రా సాల్ట్తో టేస్ట్ లక్ష్మి. యాహూ! మేడం, మేడం ఉన్నారా బేబీ? ఉన్నారు. అయితే కొంచెం పిలుస్తారా, లేకపోతే మేమే లోపల రమ్మంటారా? మమ్మీ, ఎవరో సేల్స్ మెన్ వచ్చారు. పారిణి అంకమ్మ ఇంకా మున్సిపాలిటీ అనలేదు. ఏంట్రా మేడం కూతురా? ఇంకా అర్థం కాలేదా? నాకు కూడా సర్ప్రైజింగ్ ఉంది. కంప్లీట్ గా రీసెర్చ్ చేయాలి. బాయ్స్, బాబు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం, ప్లీజ్ కట్ ద కేక్. దిస్ ఇస్ రియల్లీ సర్ప్రైజ్. మీకెలా తెలిసింది నా బర్త్డే ఈ రోజని? అది మాకు ముందే తెలుసు మేడం. ఏదైనా కూడా మేము ముందే ఇట్టే ఒక్క నిమిషం. ఏమండి మేడం? స్మార్ట్ ఉన్నారు. వీరు మా వారు, నా కూతురు. వీళ్ళు మా కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్. మొన్న చెప్పానే ఫ్రూట్స్ కింద పడినప్పుడు ఈ అబ్బాయి హెల్ప్ చేసింది. ఓ సార్, గ్లాడ్ టు మీట్ యు సార్. నమస్తే సార్. హలో సార్. చూడండి మా స్టూడెంట్స్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారు. తెలుస్తుంది. ఇంకా నయం, నెక్స్ట్ ఇయర్ రాలేదు. నెక్స్ట్ ఇయర్ ఏం లేదు బాబు, నా బర్త్డే లాస్ట్ వీక్ అయిపోయింది. చూడు ఇల్లంతా ఎలా కళకళలాడుతోందో. ఏంటో మనోడి టోకెన్ నెంబర్ ఎంత? 129 130. పట్టుకోరా మేడం. నా కౌంట్ నంబర్ ఎంతో నాకు తెలియదు కానీ, బట్ ఐ రియలీ లవ్ యూ మేడం. ఏడవకరా. ప్రేమ అంటే అది ఇది కాదు మేడం. మీరు ఎప్పటికైనా హ్యాపీగా ఉండాలి మేడం, అంతే అంతే. అరే బాపు వద్దు, ఇక బెల్లం గురించి కంట్రోల్ చేస్తాను రా బాపు. ఇట్స్ ఓకే యార్. అసలు తప్పంతా మందేరా. ఏమీ తెలియకుండా టీచర్ ఇంటికి వెళ్ళాము, వెళ్ళిందే కాకుండా వెర్రి పప్పలు కూడా అయ్యాము బాబు. మన అదృష్టం బాగుంది కాబట్టి అందరం కలిసి వెళ్ళాం. వీడు ఒక్కడిని పంపించి సచ్చేటోడే. ఏంటో మామ అంత కన్ఫ్యూజన్. మేడం ఏమో తెల్లగా, నువ్వేమో నల్లగా. అసలు ఏమైనా కాంబినేషన్? అరే స్టీమ్ ఇంజన్ కూడా బొగ్గుతో నడుస్తుంది. జోకేసావా? అసలు ఇంతమంది అమ్మాయిలు ఉంటాడుగా, నీకు ఆ టీచర్ మీద ఎక్కడ ఎందుకు పడిందిరా? అలా మాట్లాడకురా. మేడం అంటే నాకు నిజంగానే గౌరవం రా, అందుకే. అబ్బా మాకు తెలీదులే. నేను చిన్నప్పుడు టీచర్ తో లవ్ లో పడినారా, అది వర్కౌట్ సారంగా మీ అంత పిల్లలు ఉండేవాళ్ళు తెలుసా నాకు. నేనే ఏంట్రా నవ్వుతారు? చిన్నప్పుడు టీచర్ కి లైన్ వేసాడట. నమ్మండ్రా బాబు. వర్కౌట్ అయితే మళ్ళీ పిల్లలు ఈ పాట నమ్మండ్రా బాబు. నిజం రా. అంతే కానీ కానీ త్వరగా అమీర్పేట లేడీస్ హాస్టల్ దగ్గర ఫుల్ టు వైన్ షాప్స్ ఉన్నాయి. తీసుకో భయ్యా. కిतना हुआ? అమ్మా 25 రూపాయి. हाँ
ఏంటిది టాబ్లెట్స్ ఇంకా యూజ్ చేస్తుందా? దీనికి ఏమన్నా పిచ్చా ఏంటి? పాపం వద్దులేవే వదిలే. ఏమైందే? చెత్త నా కొడుకులు ఒక్కడు చక్కగా లేడు. ఎన్ని మాటలు చెప్తారో తెలియదు గాని మొత్తానికైతే బుట్టలో పడేస్తారు. ఇంతకీ ఏమైందే? ఏముంది, ప్రొటెక్షన్ లేకపోయేసరికి దీప్తి ఇబ్బందుల్లో పడింది. దాంతో స్లీపింగ్ పిల్స్ తీసుకుంది. ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కర్మరా బాబు. అంతే కదరా? అరే అంతేరా మామా, అంతే. ఏమైనా ఉందా చెప్పు. ఏంట్రా అమ్మాయిలు పడ్డం చాలా కష్టం అయిపోయిందిరా ఈ రోజుల్లో. అరే మామా మంచి వీళ్ళ మీద ఫార్ములా 44 వాడితే మనందరికి పండగరా, ఏమంటావు? అరే అక్కడ చూడు బే, చూడు. కష్టం రా, వాళ్ళు మన రేంజ్ వర్కౌట్ అవ్వరు. అబ్బా అలా కాదురా, ట్రై ఎవరు కావాలి మాస్టర్? దొరే ఇల్లు నీ స్టైల్లో పటాయించా. ఇదిగో ఇలాగే మన కుక్కలు ఉసుకలిపారు. అక్కడికి వెళ్తే వాళ్ళు కొట్టిన బాల్కు ఏదో ఒకటి వర్కౌట్ చేయరా ప్లీజ్ రా, ఏదో ఒకటి వర్కౌట్ చేసి తీసుకురారా, నేను చూసుకుంటా అక్కడి నుంచి. సరే మీరు ఎంతగా అడుగుతుంటే తప్పదు కదా. ఏదో చేసి పటాయించరా. అరే వస్తున్నారా? హాయ్ చక్రి. Don't worry, Chikri. Everything will be all right. No one tension in the business. Hi, క్యాన్సర్ అని చెప్పారా? ఒక్క నిమిషం. రే ఏమని చెప్పావురా? నీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారా? ఎలా ఉంది బాబు అమ్మాయి? నేను వీళ్ళకి క్లోజ్ నన్ను లక్ష్మి వదిలేస్తారా? హాయ్ గర్ల్స్. మళ్ళీ ట్రీట్మెంట్ ఎప్పుడు? ఎక్కడ ఉంటారు మీరు? దల్చిక్ నగర్. దిల్సుఖ్ నగర్. న్యూ బోయిగూడ. నేను మీ ఇంటి పక్కనే పద్మారావు నగర్. ఇప్పుడు రా వర్కౌట్ అవుతుంది మనోడికి. వాటికి లక్ష్మి వెళ్ళిపోలే. వర్కౌట్ అయింది కదరా? రివర్స్ లో తిరిగింది. అయ్యో లక్ష్మి, లక్ష్మి ఏంటంటారా? బాబు ఇప్పుడు ఎలాగుంది? ఏముంది సార్, కామనే. స్టమక్ వాష్ చేసినావు చూద్దాం. ఇంతకీ ఏంటి ప్రాబ్లం? ఇది కామన్ సార్. కడుపు తెచ్చుకోవడం, లవ్ ఫెయిల్యూర్ అవడం, టాబ్లెట్లు తిని మమ్మల్ని చంపడం. డోంట్ వరీ మామా. ఏంట్రా డోంట్ వరీ? ఇదంతా నీ వల్ల జరిగింది కదా. ఇందులో నేనేం చేశాను రా? చెల్లి కడుపు అంటరా? వాట్? ట్రై దానికి కానీ ఏదైనా జరిగిందని నిన్ను వదలరా. అనిల్ కంట్రోల్ చేయ సెల్ఫ్. రే చెప్పండి రా, నన్ను బ్లేమ్ చేస్తుండు. ఏంట్రా మీలో లక్ష్మీ తాలూకు ఎవరు? తినే డాక్టర్. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. సార్ మరి తన అబార్షన్? వాట్? ఏం మాట్లాడుతున్నారు? తను ఇంకా కన్యే. అనిల్ చక్రి బాబు టీ ఉమ్మా. సారీ రా, ఏదో కంట్రోల్ చెప్తా. సార్ ఛాయ్ తీసుకోండి సార్.
ఇందా టీ తీసుకో తీసుకో. ఏంట్రా నాన్న ఈ పిచ్చి పని? వాడికి సీన్ లేదని చెప్పాను కదా. వాడు లోకం వేరు, వాడు ప్రపంచం వేరు. నువ్వు అనవసరంగా వాడి మీద ఆశలు పెంచుకుంటున్నావు. వాడిని మర్చిపోవడానికి ప్రయత్నించు, లేకపోతే మీ ఊరెళ్ళి కొద్ది రోజులు అక్కడ గడిపి మళ్ళీ రిటర్న్ రా. అంతా సెట్ అవుతుందిరా. సరే, నీ ఇష్టం. షర్ట్ బ్లాక్ ప్యాంట్ అవసరమారా? వచ్చిడ్రా అక్కడేం చేస్తున్నాడు? రారా చెప్తా. ఇంకెక్కడ ప్రశాంతం? మొత్తం దుబ్బింది. ఈ ఎదలు ఇక్కడ కూడా దాపించారు. ఈ దరిద్రం నాకు వదిలేటట్లేదు. చెప్తాను రా, చెప్తా. రాబే తొందరగా. ఎలా ఉందా మా డ్రెస్? సర్కస్ లో మీకెలా తెలుసురా నేను ఈ డ్రెస్ లో వస్తానని? మామా నువ్వు రీబోక్ లో కొంటావు, నేను చైనా బజార్ లో కొంటా, అది చోర్ బజార్ లో కొంటాను. ఎక్కడ కొన్నా సేమ్ టు సేమ్ రా. క్రికెట్ పైరసీతో నా పరువు తీస్తున్నారు కదా. ఏం టెన్షన్ పడకు మామా, కూల్. వచ్చేసారు. బర్త్డే. అరే మీకెలా తెలుసురా? నువ్వే సర్ప్రైజ్ ఇస్తావా? మేము ఇవ్వలేమా? టూ మచ్ భయ్యా. తీసుకుంటరా, గిఫ్ట్స్ పట్టుకుంటారా. రే ఈరోజు కలెక్షన్ బాగా వచ్చినట్టుందిరా. ముందురా కోరి ఫిగర్. సూపర్ గా ఉన్నావు. అచ్చా, మరి నీ పరిస్థితి ఏంటి? ఇంత చండలంగా వేషం వేసావు ఏంటి? వాడు ఇక్కడ బీట్ కొట్టడానికి తయారవుతున్నాడు. తర్వాత చూస్తా నీ పని. వావ్ చక్రి, హ్యాపీ బర్త్డే టు యు డియర్. థ్యాంక్ యూ సో మచ్. సారీ యార్, యాక్చువల్లీ నేను నిన్ను ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను, కానీ వస్తావో రావు అని ఏమనుకోకే ప్లీజ్. ఈ రోజు నీ బర్త్డే. ఎనీ స్పెషల్ విషెస్? నీ మనసులో ఏదుంటే అది నాకు చెప్పే. యువర్ విషెస్ మై కమాండ్. మై విష్ అది మొహమ్మద్ పడకు. ఐ రియలీ చక్రి సారీ రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. ఏంటి గిఫ్ట్? థ్యాంక్ యూ. రే నడరా, ఆడుకుందాం. అందరూ రండి. అరే జాయిన్ ఫుల్ ఎంజాయ్ చేయాలి. నా మీద
ప్రేమే లేదు. ఈ దెబ్బతో గిట్టలేంటి? ఓహో వస్తున్నా. ఏదైనా జరిగి ఏం కాదురా, ఒకవేళ పోలీస్ రేడ్ అయినా చక్రిగాడు మన దోశలో ఇరుకుతారు, మనం మాత్రం సేఫ్. అందుకే ఈ పార్టీకి వచ్చా. అంత సీన్ లేదు బే. శీతలే కాదు, ఇక్కడ డ్రగ్స్ తీసుకునే ఛాన్స్ ఎవరికి లేనే లేదు. హలో బాస్, అనవసరంగా నువ్వు నా గేమ్ ప్లాన్ పాడు చేయకు, అర్థమైందా? అసలు ఇరిగిన చేయరా, వద్దురా ప్లీజ్ ప్లీజ్ అనిల్, ప్లీజ్ వద్దురా. నెక్స్ట్ టైం మార్నింగ్ ఉండదు ఫైటింగ్. అనిల్ అనిల్ చెయ్యి రాదండి. అసలే ఇరిగిన చేయని మళ్ళా కొట్టిండ్రా వాడు. శీతల్ సిస్టర్, శీతల్ సారీ సిస్టర్, ఇట్స్ మై మిస్టేక్. నిన్ను అనవసరంగా అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాను. అదే నీ బాయ్ ఫ్రెండ్ కొంచెం హీరోయిజం చూపించాడు. ఏమైందంటే, హే శీతల్, ఇక్కడేం చేస్తున్నావురా? ఇప్పుడు ఈ విషయాలు ఇక్కడ అవసరమా? ఏమైందిరా? ఏం లేదు, వీడు నీ డ్రింక్స్ లో ఏదో కలుపుతుంటే నేను చూసి ఆపి వదిలే, మళ్ళా నీ మూడ్ ఖరాబ్ అవుతుంది. సలగాడు ఇంత స్కీమ్ వేసిండా? It's okay, come, let's go. తగులుకుండా హే ఇట్స్ ఓకే, వాట్ ఆర్ ఫ్రెండ్స్, కమ్ ఆన్. వాడొచ్చి నన్ను కొడితే వీడొచ్చి బిల్డప్ ఇచ్చాడేంటి? అదిగా శీతల్, ఇవన్నీ లైట్ తీసుకోవాలి. చాలా మూడోఫ్ అయ్యేదాన్ని. కుదురా మామా, తర్వాత చూసుకున్నా సంగతి. బాద్ మే దేఖ్ లేంగే. తర్వాత చెప్తాను. నేను చిన్నప్పుడు చింతేరా, అంటే ఏం చెప్పుకోను. ఆయన ఇంత చిన్నదానికి అంత పెద్ద ఫీల్ అయితే ఎలా? ఐ జస్ట్ సింపుల్ గాయ్. ఏదో అంటే నేను ఇంప్రెస్ చేయడానికి కాదు, బస్. వీడి పని బాగుంది, కాపాడింది నేను, తీసుకెళ్ళింది వాడు. ఇలాంటి అతలతో వేస్ట్. ఫుల్ టు మంజా. డబ్బులు వచ్చేవి ఇంకా. ఏమైందిరా? టూ మచ్ రా, నా క్రేట్ అంతా కొట్టేశావు. రే దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఇక చాలు చెప్పింది. వీడి హీరోలో నామదైన క్లాస్ పీకి శీతల ముందు దోషం నిలబడితే ఎవరు మాత్రం గ్రేట్ అప్పనంగా కొట్టేసామా. ఆల్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ యార్. అబజా అది కాదురా, లవ్ ఉంటే ఏదో ఒకటి చేయాలి కదరా, ఫ్రెండ్స్ కదా. ఏదో ఒకటి చేయాలి కదా, ఫ్రెండ్స్ దోకాయమని చెప్పలేదురా. శీతల్ గురించే కదరా. కట్టింగ్ ఇవ్వకు, నువ్వు వీడిని గప్ చేసింది కాక మళ్ళీ ఈ కవరింగ్ లెటర్ ఒకటి. నేనేం చేయాలరా? ఆ పరిస్థితిలో నువ్వు అదే చేసేవాడమేమో. లైట్ తీసుకో మామా. నేనేదో కారు కొట్టేస్తే ఇది కరెక్ట్ కాదంటావు. ఏదో లక్కీగా ఛాన్స్ దొరికింది కదా ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే మధ్యలో వచ్చి. ఏమైందిరా? శీతల్ని ఎప్పుడు ఎవరు ఇంప్రెస్ చేశారా అని కాదురా, శీతల్ ఫస్ట్ ఎవరికి ఐ లవ్ యూ చెప్తే వాళ్ళే విన్నారు. ఏమంటా మామా? అది కూడా పాయింట్ పాయింట్ చెప్పరా? అవునరా మామ, కరెక్ట్. జో జీతా ఓ సికందర్ ఓ హారా ఓ బందర్ రా, అంతే. ఈ రోజు శీతల్ నాకు ఐ లవ్ యూ చెప్తున్నా, పక్క జరిగిపోలు రే. సరేరా బాబు, ఒకవేళ నాకు ఐ లవ్ యూ చెప్తే తమరు దొబ్బేయాలి. ఏం బ్రదర్, టూ మచ్ రా. ఒక అమ్మాయి కోసం ఇంత డిస్కషన్ పెట్టాం అంతే. అదే అదే మరి నాకెక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. నువ్వు పక్కన తప్పుకోవచ్చుగా. నీ ఫార్ములా 44 గురించి చెప్తే నేను చెప్పు తీసుకొని కొడుతుంది. అప్పుడు ఉంటుంది నీకు అసలైన ప్రోగ్రామ్. ఆహా, ఆ రోజుల్లో మేము కూడా తొడగొట్టి సవాల్ చేసామమ్మా. అంత లేదమ్మా. అదిగో వస్తుంది. రే ఏంట్రా సీరియస్ గా వస్తుంది. హాయ్ శీతల్. హాయ్ శీతల్. ఏంట్రా అసలు మీకు నిజంగా సిగ్గుందా? నన్ను ఇంప్రెస్ చేయడానికి అంత మస్తు మస్తు ప్లాన్స్ వేస్తున్నారంట. ఇప్పుడు ఏమైంది రే, అసలు నిజంగా బర్త్డే సెలబ్రేషన్సా?
సంవత్సరానికి ఎన్ని బర్త్డేస్ రా నీకు? నువ్వేంట్రా హీరో అనుకుంటున్నావా? ఇంప్రెస్ చేసి ఏం సాధిద్దామని? అది కాదు శీతల్, ఆ సమయానికి నామదేవ్ నీ మీద స్పైక్ డ్రింక్ తో పిచ్చుకోకల్ని కొడతాను నా కొడకల్లారా. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శీతల్. ఐ లవ్ యూ యార్. మరి నువ్వు? శీతల్ ఐ లవ్ యూ డబుల్ యార్. ఏంట్రా లాటరీ వేసుకున్నారా? అసలు ఐ లవ్ యూ చెప్పాల్సిన మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందా? ఆ దొరైగాడు ఐడియా ఇచ్చాడా? అయ్యో శీతల్ నా బంగారం, ఇది మాత్రం నిజం, గాడ్ ప్రామిస్. వీడి మాటలు నమ్మి లైఫ్ వేస్ట్ చేసుకోకు. నేను నిజంగా నిన్నే లవ్ చేస్తున్నాను శీతల్. బాగుందిరా, పోటీలు పడి మరీ లవ్ ఓపెన్ చేసేస్తున్నారు. సూపర్ దొంగ మొహాలు. సరే అయితే నా కోసం ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారా? కొంచెం ఆలోచన. అయ్యో అదే మాట శీతల్. ఏం లవ్ రా? అసలు ఒక్కడి ముఖంలో అయినా సీరియస్నెస్ కనిపిస్తుందా? లవ్ అంట లవ్. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ నా మీద ప్లే చేయకండి. మైండెడ్. మావా వెళ్ళిపోయిందా? తెలీదురా. పోరా ఒకసారి చూడొచ్చు కదా. జంప్ రోయ్. ఇలా రివర్స్ అయిందేంట్రా? రే ఇదంతా నామదేవుడి పని అవుతుంది మామ. టూ మచ్ రా. మనకు దక్కకపోతే ఇంకోటి దక్కే ఛాన్సే లేదు. అనవసరంగా యుద్ధం మొదలు పెట్టాడు రా. ఎస్ దిస్ ఇస్ వార్. చలో उसको देख लेंगे. స్ట్రైకర్ అవునరా, ఈ రోజు మొన్నలు పాస్ అవుతారంటావా? మళ్ళీ అడిగారా? వాళ్ళు పాస్ అవుతారో తెలియదు కానీ నాకు మాత్రం పాస్ అవుతుంది. అది దప్పంటే బలేసారు. నువ్వేంట్రా ఇక్కడ ఏం పని? అరే మీరు కారు కొట్టేశారన్న సంగతి నాకు ఎప్పుడో తెలుసురా, కానీ దాని రూపురేఖలే ఎలా ఉంటాయని తెలుసుకోవడానికే ఈ నామదేవ్ ఎంట్రీ ఇచ్చాడ్రా. ఏం మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారా? అరే పిచ్చోడ్లా మాట్లాడకరా, నాకు మ్యాటర్ క్లియర్ గా అర్థమైపోయింది. అరే మీరు వేసే ప్రతి వేద వేషాలు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందిరా. దట్ ఈస్ నామదేవ్. ఏంట్రా కారు దొరికిందా? వచ్చాయి పైకి వచ్చాయి. అటగనా? అరే కీస్ ఎక్కడ్రా? అరే కీస్ ఎక్కడ్రా? అరే చంపడు భయ్యా. దొరికిందా? హ్యాపీ. అరే పట్టుకోండ్రా కొత్త కార్. అరే ఎవరన్నా కార్ కొట్టేసి అన్ని ఫార్మాలిటీస్ అయిన కార్ ని కొట్టేశారు, కానీ మీరేంద్రా రిజిస్టర్ కాని కార్ ని కొట్టేశారు. అది అంటే పక్క రాష్ట్రాల్లో అమ్మేస్తే పీడ వదిలిపోతుంది అనుకున్నారు. సూపర్ మామా. నువ్వు ఎక్కువ మాట్లాడతావురా. అరే నువ్వు కూడా నాకు డైనమైట్ ఇస్తున్నావురా. అరే తీసేవిరా దొరకాయరా. కూర్చోదు ప్లీజ్. అరే వీళ్ళని వద్దకండిరా, నేను సింపుల్ గా రైడ్కి వెళ్ళి ఈ బిచ్చిముండ పని చూస్తాను. నా మాట విని అనవసరం కష్టాల్లో పడతావు. అరే అరే దొంగలించింది మీరు, నేను మీ దగ్గర దొంగలించాను. అంటే దొంగలకు దొంగ గజ దొంగ. ఏంటి సార్ ఆ పోలీసు అలా అన్నాడేంటి? అసలు మన కారు పాటలు తీసి విడదీసి అమ్మేయడం అంటాడేంటి? అసలు ఏం జరుగుతుందంటారు అక్కడ? ఏమో సార్, నాకు అస్సలు అర్థం అవట్లేదు. ఇంతకీ నా కారు పరిస్థితి ఏంటండి? ఏం జరుగుతుందో ఏంటో. ఏంటి సార్, మనం ఎంత వెతికినా మన కారు దొరకట్లేదు. అసలు మీరు శాంతి ఏం చేయాలా? అంటే मालिक को पैसे दे बाबा, आपको पुण्य हो जाएगा. जय साई राम.
జై జై సాయిరామ్ జై సాయిరామ్ మీ జోబులు ఎన్ని జై రోజులు జై సాయిరామ్ చూడండి అది भगवान का వెళ్తుంది. नाम पे दे दे बाबा आपको भला होगा నా దగ్గర ప్రస్తుతానికి ఒక 500 రూపాయలు ఉన్నాయండి. పర్వాలేదండి. ఆ 500 వాళ్ళకి ఇచ్చి శాంతి ఏమని చెప్దాం. అప్పుడు కానీ మన కారు దొరకదేమో. मालिक को पैसे ఆ दे తర్వాత बाबा, దేవుడే आपको మనకు కాపాడు. पुण्य हो जाएगा జై సాయిరామ్. 500 ఇవ్వండి చెప్తాను. భగవాన్ మీ కాపాడి మా కారు దొరికిలే చేయి స్వామి తండ్రి వచ్చి కాపాడుతుంది. సార్ ఇదేంటి మన కారులో ఉందే? అవును, నా కార్లో ఉందేంటి? మీ కారే సార్. ఆగండి మీరు. పరిగెత్తండి, ఆగండి సార్. ఎవరితో కొంతమంది తీసేయండి సార్. ఉంది ఎందుకు కొట్టండి, స్టార్ట్ చేయండి సార్. ఏంటి సార్ స్టార్ట్ చేయండి సార్. ఎక్కండి, మీరు స్టార్ట్ చేయండి, పోనండి. రే ఆగండి మీరు. పదండి పదండి పదండి, ఆగరా రే. మా కళ్ళలో పడిన పోలేరా. మామూలు కదరా మీ పోరం సార్. మీరు అదే మనసారేది కారుతో ఆగండి. రండి. अरे 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 कार क्या मैं अरे బస్ అలాగాళ్ళు పెట్రోల్ కూడా కొట్టించలేదు. సారేంటి ఇటే వస్తున్నారు? కుంపదీసి ఇది సార్దా సచ్చాంబ్రా. ఇప్పుడు నన్ను ఈ పొజిషన్ లో చూస్తే అనవసరంగా దొరికిపోతాం. ఎవరు వస్తున్నారు? దొరికిపోయామంటే కుంపలు అంటుకుంటారా? ఎవరా మీరు? సార్ ఒకసారి మీ డోర్ ఓపెన్ చేసి చూడండి. నా బంగారం సార్, ఐ లవ్ యూ. కార్ అంటే మీకు అంత ప్రేమ ఏంటి సార్? మీకు తెలియదు సార్, ఇది నాకు ప్రాణం కంటే ఎక్కువ. అయ్యో, ఇంతకీ ఏమైంది సార్? అర్థమైంది సార్. దీన్ని కొట్టేసిన వాళ్ళు ఇందులో పెట్రోల్ అయిపోయిందని దీన్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోయారు. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. ఏంటిది? जय साईराम मालिक को पैसे दे बाबा आपको पुण्य हो जाएगा जय साईराम जय जय साईराम సాయిబాబా जय साईराम సార్ వచ్చేసాం. भगवान का नाम से दे दे बाबा आपको भला होगा जय साईराम जय जय साईराम. అమ్మయ్యా, ఇప్పుడు దాకా జరిగిన అడ్వెంచర్ చాలు సార్. ఇక్కడి నుంచి వెళ్దామా? ఒక్క నిమిషం ఆగండి సార్. సరే సార్, ఈ కార్డు పనిచేయట్లేదు. ఫోన్లే, నా కార్డు ఇస్తాను, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ నా కారు పని చేయబడి అసలు ఏం థ్యాంక్ యూ సార్. జరిగిందంటారు? మీ కారు అవును సార్, కొత్త అదే కారే. సార్ మీ కారు. సార్ మీ కారు మొన్ననే తీసుకున్నాను సార్. మీ కారు వెళ్ళిపోతుంది సార్. మర్సిడీస్ బెంజ్ అండి, మా గర్ల్ ఫ్రెండ్ గురించి. అయ్యో, మన కారు ఏది సార్? అనవసరం నా కార్ న్యూట్రల్ లో పెట్టాను సార్. దాని అంతటా వెళ్ళిపోయినట్టుంది. కార్ చేతికి వచ్చినట్టే వచ్చి స్లిప్ అయిపోయిందిరా. షిట్. అరే ఇదేంట్రా, కారు డ్రైవర్ లేడు, కారు రోడ్ మీద ఉంది. ఇదిరా అదృష్టం అంటే. ఇదేంట్రా బాస్, లక్ అంటే ఇలా ఉండాలి. ఇది ఇది లక్ కిక్ అంటే ఇదిరా. పెట్రోల్ ట్యాంక్ కూడా ఫుల్ బుచ్చి. ఇక జాతర చేసుకోవచ్చు. వెయిట్ వెయిట్, ఫస్ట్ శీతల్ పని చూసి దాని తర్వాత ఈ బుచ్చు పని చూద్దాం.
చక్రి ఆ నామదే గౌడ్ మనం కొట్టేసిన కారు మమ్మల్ని కొట్టేసి తీసుకెళ్ళాడరా. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు ఆ కార్ తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ముందు శీతల్ని కాపాడాలి. వాడేసే స్కీమ్ కి మనం ఒక అడుగు ముందే అడుగులు వేస్తున్నారా? ఇప్పుడు ఎలా రా? జస్ట్ ఫాలో శీతల్. చేసేస్తుంది. ఓకే అలాగే అలాగే. వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు సిస్టర్. ఐ డోంట్ కేర్. ఇంకా నిన్ను ఫాలో చేస్తున్నారు. అరే చెప్పరా. వీళ్ళకు బుద్ధి రావాలంటే ఇలాగా సిస్టర్. ఏం చేస్తున్నావు? సారీ శీతల్, అసలు సంగతి మర్చిపోయాను. రేపు నా ఎంగేజ్మెంట్, మీరు తప్పకుండా రావాలి. ఈడు మళ్ళీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హూస్ ద లక్కీ గర్ల్? మా ఊరి పిల్లే, మా మామ కూతురు. యూ మస్ట్ డెఫినెట్లీ కమ్. ష్యూర్ ష్యూర్. యా. ఐడియా వచ్చిందా? సూపర్ ఐడియా రా మామ. చెప్తా. చెప్పు. హలో శీతల్, థ్యాంక్స్ ఫర్ హాయ్. మీరు వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. వన్ సెకండ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. షీ ఈజ్ మై ఫియాన్సీ. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. హై గాయ్స్. ఏంట్రా రెడీయా? రెడీ భయ్యా. నువ్వేంట్రా శీతల్ని సిస్టర్స్ అంటున్నావు? మరి ఈ ప్లాన్ ఏంటి? సిస్టర్స్, నా సిగ్నల్ మీద డ్రింక్స్ పంచండి. కానీ శీతల్ కి మాత్రం సపరేట్ ఇవ్వండి రా. అర్థమైందా? తెలిస్తే అర్థమైందా? అది ఫియాన్సీ ఏంట్రా? మోడల్ కోఆర్డినేటర్ కి చెప్పి ఒక షూట్ కోసం అని కమిట్ చేయించా. అది మ్యాటర్. మరి దాన్ని అప్పుడే తినేసావా? మరి ఏమనుకుంటున్నావురా? ఈ అమ్మాయిలు ఫోటో షూట్లు, టీవీ, సినిమా అంటే పడి చేస్తారా? ఈ రోజు శీతల్ని ఎలాగైనా నా దాన్ని చేసుకోవాలరా. అంతా రెడీ పెట్టండి. నా ఇషారా మీద పని చేయాలి. అర్థమైందా నీకు? భయ్యా కొంచెం వచ్చారు. కేసులో కొట్టేశారా? రెండు త్వరగా జాక్పాట్ రా. మనం కొట్టేసి కానీ మళ్ళీ మనకే దొరికి శీతల్ కూడా గుర్తుపట్టలేదు. ఈ కారం చేద్దాం రా. దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంట్రీ అవ్వాలో నాకు బాగా తెలుసు. అంతవరకు మీరందరూ గప్చు. అయితే ఓపెన్ గంగన్ స్టైల్. మన కర్మం తగ్గిందా? నాన్న, ఈ డెసిషన్ కొంచెం ఆలోచించి తీసుకో. ఒట్టి ఫ్రెండ్స్ అని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావు. డాడ్ అప్పుడు మేము ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు లవర్స్. అవునరా, నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో అతను నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాడా? ఎస్ డాడ్. షూర్. ఈజ్ హీ వర్త్ దట్ రిస్క్? ఎస్ డాడీ. మై డెసిషన్ ఇస్ ఫైనల్. యు ఆర్ గివింగ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ ఆస్కింగ్ పర్మిషన్. నీకు ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్నీ తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నావా? మనసులు కలవాలి కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటి డాడ్? ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అలా కాదు బంగారం. వాళ్ళ ఫ్యామిలీకి తెలుసా? నో డాడ్. మరి నాకెందుకు చెప్తున్నావు? బికాస్ యూర్ నాట్ ఓన్లీ మై డాడ్, మీరు నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడా. అందుకే. హాయ్. రేపే పెళ్లి. ఏంటి నిజంగా? సో హ్యాపీ. వావ్, రేపేనా? నువ్వు రాకపోతే తప్పకుండా. అయ్యో ఇంత సడన్ గా? ఏ నేనంటే ఇష్టం లేదా? అయ్యో
వస్తావా రావా? షూర్ 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 షూర్. థ్యాంక్స్. రేపు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి. సీ యూ అట్ 11. ఏంటి పెళ్ళనిసింది? హీరోయిన్ మందరు. మై మ్యారేజ్. ఈడేంటి ఇక్కడ? థ్యాంక్స్ రా, నువ్వు నా బెస్ట్ మ్యాన్ కదా. బెస్ట్ మ్యాన్ ఏంట్రా నీ బొంత? నువ్వు నా తోటి పెళ్లి కొడుకు కదా. అవును, కార్ కొట్టుకొని వచ్చావా? బైక్ ఎక్కడి నుంచి కొట్టుకోవచ్చు? మళ్ళీ స్టార్ట్ చేయక బే. శీతల్ రాత్రి నాకు ఫోన్ చేసింది తెలుసా? కావాలంటే ఇదిగో చూడు. నాకు కూడా ఫోన్ వచ్చింది. ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు? సరే లోపలికి వెళ్ళి గడబడి ఏంటో తెలుసుకుందాం దా. వావ్, థ్యాంక్స్ గైస్. అనుకున్న టైంకే వచ్చారు. నాకైతే గుండె పగిలిపోతుంది ఇక్కడ. రండి రండి, కమ్. శీతల్ మీ గురించే వెయిటింగ్. కాదు సార్, ఇంకా హీరో గురించి వెయిటింగ్. శీతల్ మరి ఫోన్ లో అడిగో వచ్చేసాడు నా హీరో. హలో బాయ్స్. మీరా? క్రిష్ వీళ్ళు. ఆగు ఒకసారి. ఇతను చక్రి, ఇతను అనిల్. శీతల్ మీ గురించి ఎంత ఎక్కువగా పొగుడుతుందంటే నేను కళ్ళు మూసుకున్నా సరే మిమ్మల్ని గుర్తుపట్టగలను. నాకు శీతల్ ఓ మంచి భార్య, జీవితాంతం గుర్తుండిపోయి 2 ఫ్రెండ్స్ దొరికారు. క్రిష్, మా నాన్నగారు నాకు సపోర్ట్ చేస్తారో చేయరో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ మనకు చాలా సపోర్ట్ చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. మా పెళ్లికి మీరు విట్నెస్ గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. యా, బెస్ట్ బడీస్ క్రిష్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక విచిత్రం ఏంటంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటుంటే మీరు పెళ్లి కొడుకులుగా రావటం సో స్వీట్ ఆఫ్ యూ. కర్మరే. అయ్యా మీ కబుర్లు ఆపి ఇక ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుందామా? మీరిద్దరూ దండలు మార్చుకోండి త్వరగా. తీసుకోండి తీసుకోండి. అది తెచ్చారా? అదే రింగు. అయ్యో, రింగ్ కూడా మర్చిపోయా. సూపర్ అమ్మా. వీళ్ళ కోసం వచ్చినప్పుడు ఇది కూడా తీసుకుంటా. రింగ్ ఇచ్చినందుకు ఫ్రెండ్స్ అంటే మీరేనయ్యా. ఇంత మంచి ఫ్రెండ్స్ ఉంటాం నిజంగా వాళ్ళ అదృష్టం. అవునా? సో స్వీట్ ఆఫ్ యూ. మీరిద్దరూ ఇక్కడ సైన్ చేయండి. ఏమి జరుగునో ఎవరు సించెదరు. ఇప్పుడు మీరు సంపూర్ణ దంపతులయ్యా. ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యూఆర్ రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కదా. ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే. చాలా థ్యాంక్స్ బ్రో. మీ ఇద్దరు సూపర్. అవునండి, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఐఎమ్ సో లక్కీ. ఇందులో ఉందండి, మా ప్రయత్నం ఏదో మేము చేసాం. ఏరా కానీ నువ్వు చక్రి లేకపోతే ఇవాళ మా పెళ్లే జరిగేది కాదు. ఇలాంటి సిచ్యువేషన్ మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. ఏరా బావా? వాట్ ఏ సర్ప్రైజ్. నా కార్ ఇక్కడ ఉందేంటి? 1 minute. అరే చూడు బంగారం. ఐ లవ్ యూ బంగారం. ఈ కారు మీదేనా లేక? మాది కదండి. ఎందుకని మంచిది మీదేనేమో. సరే లోపల చూసుకోండి. అవును సార్. అలాగే చూస్తా.
టుడే ఇస్ లక్కీ డే. నేను ఈ కారుతో పాటు ఈ కార్డు ఇద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయాను. అదేంటో ఈ రోజు నా కారు నా ముందే నిల్చుని ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఫ్రెండ్స్, మరొకసారి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇది డబుల్ ధమాకా. మేము వెళ్ళొస్తాం. చలో దెన్, ఇంకెప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ కలుద్దాం. ఓకే, తప్పకుండా. బాయ్ బాయ్ బాయ్. బాయ్. నచ్చింది గర్ల్ ఫ్రెండ్. రేయ్, ఈ తొక్కల ఫేస్ కి శీతలు అవసరమారా? నీకు మాత్రం అవసరం రా. ఏయ్, మీరు ఇక్కడ నవ్వుతున్నారు, అక్కడ కొంపలు అంటుకుపోతున్నారు బాబు. ఏమైందిరా? లక్ష్మీరా. లక్ష్మి? లక్ష్మికి ఏమైందిరా? లక్ష్మి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నందుకు బెదిరిస్తుందిరా బాబు. ఏదో చేయరా. నువ్వెక్కడ అసలు నా బండి కూడా కాదు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. అరే, వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? వీడికి వేరే పని లేదనుకుంటా. సూసైడ్ అన్నారు. ఇదేంతో బట్టలు ఆరేసుకుంది. చూడు, మొహమ్మద్ పెట్టుకోవాలి తెలియట్లేదు. చెప్పగానే కాంగ్రెస్ తలెప్పుకుని వచ్చాడువే. మామూలుగా లేరా మీ ఫ్రెండ్షిప్ అయితే?